2019 నుంచి 2024 వరకు ఇప్పుడు వరకు నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు చేసినప్పుడు కూడా స్టార్టింగ్ ఒక పొలిటికల్ లీడర్తో ఇంటర్వ్యూ చేయడం కూడా అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎన్నో విషయాలు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు 24 కలియుగ కురుక్షేత్రమే అనొచ్చు ఈ ఎలక్షన్స్. మరి కలియుగ కురుక్షేత్రంలో యుద్ధ ప్రారంభంలో విజయం టీడీపీకై వచ్చింది. కానీ వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో పోరాడి అమరావతి సంబంధించిన అక్కడ ఒక టెంట్ వేసుకొని మిడిల్లో 3 రాజధానుల మీద ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డికి కీలకంగా ఉన్న వ్యక్తే ఈ రోజున టీడీపీకి సపోర్ట్ గా అనొచ్చో, లేకపోతే టీడీపీ వస్తే ప్రజలు బాగుంటారు అనొచ్చో, జగన్మోహన్ రెడ్డిని పక్కకు తొలగించేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటది అనొచ్చో. ఎందుకు అన్నది విషయాలైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణాలు ఏంటి? అసలు టీడీపీ జగన్మోహన్ రెడ్డి అలా చేయబట్టే టీడీపీ వచ్చిందా? అసలు టీడీపీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిగా చేసిన టీడీపీ వస్తుందా? ఇలా ఎన్నో కోణాల్లో అప్పుడు గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేశారు, వాళ్ళకి ఇప్పుడు నిజంగానే రెడ్ బుక్ సమాధానం చెప్పబోతుందా? ఎన్నో విషయాలు మరి తెలుసుకోవాలంటే కొంచెం డైనమిక్ లీడర్స్, ఎవరినైనా ఎదిరించే లీడర్స్తోనే మనం ఇంటర్వ్యూ చేయాలి. ఆ కోణంలో చూసుకుంటే మధుగని గురునాథ్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. ఎందుకంటే ఎవడైతే నాకేంటి, ఎవరైనా సరే నేను పోరాడతా, నేను ముందుకుంటా, ఎంతమంది అయినా సరే పోరాటానికి ముందుకు వస్తారా, నా వెనక బలంగా ఉంది, నేను ఒక్కడిని ఉన్నట్టు వస్తారు. మరి సార్ ఈరోజు ఇంటర్వ్యూ చూద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మరి ఇంట్రొడక్షన్ చాలా లెంతీ ఇచ్చాను, తప్పలా మీ గురించి, ఎందుకంటే మీరు చేసిన పోరాటం అలాంటిది. ఏంటి అసలు ఈ 24 ఎందుకు ఎంత అసలు అపోజిషన్ లోనే వైసీపీ లేకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు వైసీపీ అనేది ఇస్ నాట్ ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ కాదు. బేసికల్ గా వైసీపీ పొలిటికల్ పార్టీ కాదు. అదే అంటే చట్టాలు చేసేటువంటి రాజకీయం అంటే అది డబ్బులు సంపాదించేటువంటి కర్మాగారం కాదు. రాజకీయ పార్టీ అనేది బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. మన రాజ్యాంగంలో రాస్తాం. రాజకీయాలు, చట్టాలు ప్రజలకు అనుగుణంగా చేసేటువంటిదే రాజకీయం. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ మేడ్ ఫర్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఫర్ ద జగన్, బై ద జగన్, టు ద జగన్. అంటే బిజినెస్ మ్యానా? Yes, why not? బిజినెస్ మ్యాన్. Yes. అంటే ఇప్పుడు రాజకీయం చేయాలి, బిజినెస్ చేశారు. Yes, definitely. ఏం చేశారు బిజినెస్? లాభ నష్టాలు. ప్రజలకు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదని కూడా ఉంది కదా. ఎందుకు ఇంత ఆశ్చర్యంగా ఉంది ఇలా వచ్చింది అంటే ఆయనే ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆస్తులం ఏమన్నా ఇచ్చాడమ్మా? ఆయన సొమ్మేమన్నా సంపాదించి ఇచ్చాడేంటి? వాట్ ఇస్ దిస్? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దాంట్లో మనం కడతా ఉన్నాం ట్యాక్స్లు. మనకి న్యాయ నిర్ణేతగా అతన్ని ఓట్లేసి గెలిపించుకున్నాం. అది వచ్చిన రోజు దగ్గర నుంచి వివక్షతకు గురి చేయటం, పేదవాడు పెడుతున్నారని మాటలు మాట్లాడటం, ఒక సామాజిక వర్గాన్ని కార్నర్ చేయటం, వాళ్ళ బూచిగా చూపించటం, ఇతర ఓట్ల కోసం డే 1 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అది అసలు ఎట్లా పాలన అవుద్దమ్మా? ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల్ని నువ్వు తండ్రిగా నీకు బాధ్యత చెప్పినప్పుడు అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీకుంది. అసలు అవన్నీ విస్మరించేసావు. నీ సామాజిక వర్గం యొక్క ఆర్థిక పరిపుష్టి కోసమే పరిపాలన చేసావు. ఓన్లీ రెడ్డి సామాజిక వర్గాన్ని చెప్పాలంటే అంతే. నీ సామాజిక వర్గంలో కూడా అందరు కాదు. ఆ సామాజిక వర్గంలో ఎవరైతే నీకు జైలుకి వచ్చి నీ తోడుగా ఉండి నీతో పాటు తప్పులు చేసినటువంటి వాళ్ళందరూ క్వార్టరీలో నువ్వు ఇరుక్కుపోయి నువ్వు పబ్జీ ఆడుకుంటా విస్మరించావు రాజ్యాంగాన్ని కంప్లీట్ గా. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. మరి 13 లక్షల కోట్ల అప్పు అంటున్నారు, పథకాలు ఏమో లక్షల కోట్లు చూపిస్తున్నారు. పక్కన చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందన్నారు. అసలు మరి ఇప్పుడు మనకున్న ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆదాయం అంతా ఏమైపోయింది? 44,000 కోట్లు మద్యంలో వచ్చింది. 44,000 కోట్లు ప్రతి సంవత్సరం. ఇసుక మీద దాదాపుగా 13,000 కోట్లు వచ్చింది సంవత్సరానికి. ఇది కూడా తర్వాత వీళ్ళు అనాథరైజ్డ్ గా దోచేసింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇసుక ట్యాక్సులు కట్టకుండా, సేనరైజ్ కట్టకుండా దోచేసి హైదరాబాద్కి తరలించేశారు. అది పెద్ద మాఫియో. హైదరాబాద్ తరలించేశారు. మద్యం వాడికి బిల్లులు లేవు, అనాథరైజ్గా డబ్బు తీసుకోవటం, కొన్ని లక్షల రూపాయలు బొక్కేశారు. డీబీటీ కింద బటన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ 2,75,000 కోట్లు వేసాను అంటున్నారు. నాన్ డీబీటీ కింద అంటే బటన్ నొక్కకుండా 1,25,000 కోట్లు వేసాను. మొత్తం 5 ఏళ్లలో నువ్వు వేసింది 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు వేసిన తర్వాత సరే 4 లక్షల కోట్లు వేసాను అంటున్నావు. 5,50,00,000 మంది బెనిఫిషరీస్ వేసావు. అది నీ లెక్కలు చెప్పు. మరి నువ్వు మిగతా 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు నొక్కేసి బొక్కేసిన వాటి గురించి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. దానికోసమే ఈ రోజున నేను డే 1 నిన్న అందరూ సంబరాల్లో ఉంటే ప్రజల సొమ్ము బొక్కేసి నొక్కేసినటువంటి ఈ యొక్క గుంట నక్కలు ఎట్లా పారిపోతారో పారిపోకుండా ఉంచి చట్టానికి లోబరిచి వీళ్ళని జైల్లో పెట్టి అవన్నీ రికవరీ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నా. అంటే ఇప్పుడు పారిపోవడం సిద్ధంగా ఉన్నారు
ఉన్నారా? డెఫినెట్ గా ఇంకెక్కుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్ళిపోతారా అని అంటున్నారు. ఆయన వెళ్ళిపోతారేమో అయితే. ఈ లండన్ వెళ్ళడానికి లేదు కదా, లేదు. పాస్పోర్ట్ సిఐడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, వెళ్ళటానికి లేదు కదా, రెడ్ కార్నర్ ఉంది కదా నీకు. ఆయన ఆంధ్ర బోర్డర్ దాటి వెళ్ళడానికి కూడా లేదా? ఆంధ్ర బార్డర్ దాటి వెళ్తే పెను మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుద్ది. ఇప్పుడు పెనుమేమో ఆంధ్రప్రదేశ్, పొయ్యేమో హైదరాబాద్, రేవంత్ రెడ్డి. ఓకే, ఈ రెండు రాష్ట్రాలకు వెళ్ళడానికి లేదు. ఆ పెను మీద నుంచి పొయ్యిలో పడినట్టే. అంటే పెను అంటే ఒక పక్క కాలుద్ది, పొయ్యి అంటే అసలు మొత్తం తగలబడిపోతావు. ఇక్కడ ఇదే బెటర్, పొయ్యే బెటర్. పొయ్యే బెటర్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అయితే అసంభవం. మరి ఇక్కడే ఉంటే మరి కేసులు అంటున్నారు, మళ్ళీ ఆయన వెళ్ళకుండా పూర్తిగా ఆయన ఏదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు, ఓపెన్ గానే అడిగేస్తారు. ఇప్పుడు జగన్ కూడా జైల్లో పెట్టారు ఖాయం. ఇప్పుడైతే ఆట మొదలైంది అంటున్నారు. ఇది ఎంతవరకు? ఎందుకంటే నేను అంటే గెలిచిన వెంటనే అసలు నేను మొత్తం గుంటూరు కానీ విజయవాడగా నేను పర్సనల్గా తిరిగితే ప్రతి ఒక్కళ్ళు అదే ఇప్పుడు ఏం జరుగుతుంది, లోకేష్ ఏ నిర్ణయం తీసుకుంటారు, రెడ్ బుక్ అంటున్నారు కదా. ఇప్పుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి సజ్జలది వీళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారు? గుంటూరులో అయితే అప్పిరెడ్డి పని ఉందా? ఇలాంటి డిస్కషన్ అంతా నా చుట్టూతో నడిచింది. సజ్జల వాడు సకల శాఖ మంత్రి, వాడు ఒక పత్రికా విలేకరుల రంగం నుంచి వచ్చాడు. ఇది నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటీషియన్. అతను ఏదో కొంత నాలెడ్జ్ పెట్టుకొని ఎవరెవరినో పెట్టుకొని అయారాంగాళ్ళు పిల్ల సద్దలా వీడు పెద్ద సద్దలా మధ్యలో వాడు ఉంటాడు, పక్కలేసేవాడు, చైర్మన్గా చేశాడు కదా మధుసూదన్ రెడ్డి, వాడు వెస్ట్ ఫెలో. వీళ్ళు క్వార్టరీ, వీళ్ళంతా ఈ సుబ్బారెడ్డి, బొబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళంతా జైలుకి వెళ్ళి వచ్చినోళ్ళు కదా, స్కామ్లు చేసిన వాళ్ళంతా వీళ్ళంతా. వాడికి తోడు ఈ కొంతమంది దళిత దళారులు, సూటు బూటు వేసుకున్న వాళ్ళు, ఈ అంబేద్కర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని, కులాలను అడ్డం పెట్టుకొని, కుక్క మూతి పిందుల్లాగా ఆ జాతులకి మేము ప్రతినిధులు అన్నట్టుగా పోజు కొడుతున్నటువంటి కొంతమంది ఉంటారు కదా, నోరు మందు దాగి వాగుతున్నట్టుంటే వాగుడుగాళ్ళు, ఈ అయారాంగాళ్ళు గయారాంగాళ్ళని పెంచి పోషించాడు. అయ్యే పాముల్లాగా మారింది. మరి ఇక్కడ ఎలా మార్పులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండిపోవడానికి అయితే ఉంచేస్తారా, లేకపోతే డెఫినెట్ గా మై టార్గెట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. నా టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఎందుకంటే నేను 3 రాజధానులు అనేటువంటి అంశం తనకు రాజకీయంగా శరాఘాతం చేయాలనే నేను తెలుగుదేశంలోకి వచ్చాను. ఆయన చేయడానికి మీరు టీడీపీలోకి వచ్చారు. ఎందుకు అంటే అతని విధానాలు నాకు నచ్చలేదు. 3 రాజధానులు ఇస్తానని చెప్పి, చట్టం చేస్తానని చెప్పి, సమగ్రమైనటువంటి చట్టాలు చేయకుండా, అతనికి అన్ని తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ శాసనమండలి అధిక మెజార్టీలో ఉంటే నువ్వు బిల్లు పెట్టడంలో అతిశయోక్తి కదా. నువ్వు బిల్లు ఎందుకు పెడతావు? నువ్వు బిల్లు పెట్టావంటే అక్కడ వీగిపోద్ది కదా. అది సెలెక్ట్ కమిటీకి పంపించేశాడు కదా షరీఫ్ గారు. మరి అది కోల్డ్ స్టోరేజ్లో పడిపోయిందిగా. అంటే నువ్వు దాని ఉద్దేశం ఏంటి? సాగతీతగా ఉంచి అగ్ని ఆరదు పురుగు సావదు, అగ్ని ఆరదు పురుగు సావదు. నువ్వు చట్టం చేసినట్టు చూపిస్తావు, వాళ్ళేమో డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పి అసమతుల్యత వస్తుంది, పేదోడు పెత్తందారి పేదోడు మధ్య ఉండకూడదంట. చంద్రబాబు నాయుడు గారు బూచిగా చూపించి పేదవాళ్ళకి వ్యతిరేకం చెప్పి నువ్వు పబ్బం గడుపుకున్నావు. చివరి దాకా మమ్మల్ని అక్కడ ఉద్యమం చేయి. చివరికి విశాఖపట్నం వెళ్తాను, అదిగో విశాఖపట్నం, ఇదిగో విశాఖపట్నం, నేను పండగకి వెళ్తున్నాను, పబ్బానికి వెళ్తున్నాను, దసరాకి వెళ్తున్నాను, నా భార్యతో సంవత్సరం అక్కడ పెడతాను, ఋషికొండకి బోడిగుండు కొడతాను, అది కొడతాను, ఇది కొడతాను అని చెప్పాను. చివరికి మా సమాధుల మీద పూలేసే పరిస్థితి వచ్చింది. అప్పటికే 35,000 గంటలు 4 సంవత్సరాలు రమారమి చేస్తే, అన్న నీకు అది చేస్తానన్నా, ఇది చేస్తానన్నా, 3 రాజధానులు ఇస్తానన్నా, అంటే 54,000 పట్టాలు కూడా సాధించాం. సాధించితే నేను R5 జోన్లో ఇవ్వమనలేదు, డిస్మాండ్లింగ్ చేయమనలేదు మాస్టర్ ప్లాన్ని. R3 జోన్లో సిఆర్డీఏ నామ్స్ ప్రకారం 9/77 41/Aలో చట్ట సవరణ చేసిన తర్వాత దాంట్లో 5% పేద ప్రజలకి స్థలాలు ఇవ్వాలా. ప్రజాపాలన జరగాలంటే పేద ప్రజలతో పాటు మమేకం అయితేనే పరిపాలన రాజధాని పేద రాజధాని అవుతుంది, ప్రజల రాజధాని అవుతుందని అన్న దాని మీద నేను కాన్సెప్ట్తో నేను ఉద్యమం చేశాను. నువ్వేం చేసావు? ఒక అడుగు ముందుకేసి నేను సెంట్రల్లో ఇస్తాను, వాళ్ళు ఐటీ హబ్ పెట్టుకున్నారు పాపం, ప్లానింగ్ మాస్టర్ ప్లాన్, దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని చట్ట సవరణ చేసి నువ్వేం చేసావు? ఒక అడుగు ముందుకేసి మూతికి చిక్కం కట్టి తౌడేసావు. నువ్వు చట్టం చేసి మాకు ఇస్తున్నానని చెప్పి ఏదో బెటర్గా ఇస్తున్నావు అని ఏమనుకుంటే చివరికి ఏమి లేకుండా చేశాడు. నోటికి మూతికి చిక్కం కట్టాడు, ఎదురు తౌడేసాడు. హైకోర్టులకు వెళ్ళి స్టేలు ఇచ్చారు. చట్టం నీకు తెలిసి కూడా చేస్తున్నావు అంటే వాంటెల్లీ యువర్ సమ్ ప్లేయింగ్ గేమ్. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే పేదవాళ్ళకి పెత్తందారి అనేటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆ మాటను తీసుకొని నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ నా ప్రజలని నువ్వు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నావు. అది మేము క్లెయిమ్ చేసుకోవాలా? నువ్వెవరికి పుట్టావు? మేము మా జనం కోసం పోరాటాలు చేస్తున్నావు 40 సంవత్సరాలుగా అంబేద్కర్ వాదులుగా. నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు? ఎవరు ప్లేయింగ్ కీ రోల్
ఫర్ సేక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్. యువర్ ఈగోయిస్ట్. చట్టాన్ని నువ్వు పరిగణలో తీసుకో, చట్టాన్ని తొక్కేస్తావు, డిస్మాండిల్ చేస్తావు. చూసాం లాస్ట్ కూడా సెంట్రల్ నుంచి కూడా మ్యాప్ లో కూడా అమరావతి రాజధానినే ఇచ్చారు. 3 రాజధానులు ఇచ్చిన మ్యాప్ లో అమరావతి రాజధానినే చూపిస్తున్నారు. యాక్చువల్గా నేను అంబేద్కరిస్ట్ని. ఏదైనా ఫలాలు దొరుకుతాయి అని అంటే ఎవరికో నష్టం చేయటం కోసం కాదు. నేను ఒక రాజధాని ఒక అడుగు ముందుకేసి ఇస్తానన్నాడు కాబట్టి రేపు ఫ్యూచర్లో ఏర్పాటువాదం రాకుండా ఉండటం కోసం ఒక ఆలోచన చేసి పెద్దవాడిగా ఏదన్నా వికేంద్రీకరణ అంటే అందరికీ అధికారం వస్తుంది, ఆ 3 ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో కానీ వేరే వాళ్ళని ఏదో ఇబ్బంది పెడదామనేటువంటి నాకు లేదు. కానీ అతను దీన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయంగా వాడుకొని మమ్మల్ని పావుల్లాగా ఎరేసి వాళ్ళ మీద మమ్మల్ని దాడి చేయించి పోలీసు కేసులు పెట్టించి ఆ ఎండల్లో పెట్టి కూర్చోబెట్టి తను కక్ష సాధించాలని వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలనేటువంటి ఒక మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల గడ్డికి రాబోదామనేటువంటి ఒక చెత్త ఆలోచన మనసులో పెట్టుకొని ఈ వ్యవస్థనంతా కూడా నాశనం చేసి నేను అది తెలుసుకునేటప్పటికి చాలా నష్టాలు జరిగిపోయినాయి. అయినా నష్టాలు జరిగినప్పటికి కూడా నేను ఓర్చుకొని కూర్చున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను ఫేవర్ ఆఫ్ బహుజన. వాళ్ళకి ఏదన్నా జరుగుద్దేమో, మంచి జరుగుద్దేమో, నేను చచ్చిపోయినా బతికున్నా వాళ్ళ కోసం నా రక్త మాంసాలను చెమటగా మలిచాను, నా శ్రమ పెట్టుబడిగా పెట్టాను, చేశాను. దాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు దోచేశారు దారుణంగా మధ్య దళారులు. సజ్జల వాడు కొడాలి నాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాడు తలలేని తలసల రఘురాంగాడు. ఇక్కడ అవినాష్ వాడు ఉన్నాడు చెట్టు కింద ప్లేటర్ లాగా ఒక ఎంపీ అయ్యాడు. వాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంటాడు ఎప్పుడు. వాడు ఒక చెత్త అసలు వాడు వేస్ట్ అనమాట, వేస్ట్ ఫెలో. వీళ్ళందరూ కలిసి ఈ మమ్మల్ని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్ల రూపాయలు దోచేసి ఇసుక ఆ ప్రాంతంలో నేను అక్కడ 3 రాజధానులు అడ్డాగా పెట్టుకొని వాళ్ళు ఎవరిని మాట్లాడలేకుండా ఒక రాజధాని భయపెట్టి అనంతవరంలో ఇసుక క్వారీలు దోసేశారు, షెడ్జింగ్ చేసేసారు. కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు ఇసుకని షెడ్జింగ్ చేసేసి అక్కడ పంపించేసి హైదరాబాద్ ఒక 5 పైసలు కూడా కట్టకుండా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు పర్యావరణ శాఖ ఢిల్లీ వాళ్ళు ఈ పెనాల్టీ వేశారు. జగన్ పర్యావరణాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ 100 కోట్లు కూడా కట్టాల్సి వచ్చింది. అంటే అంత నీచమైన స్థాయికి దిగజారినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ డే ఈజ్ డన్ వెరీ బ్యాడ్. ప్రజావేదికని అక్కడ పోయి కూర్చొని కాసేపు మాట్లాడి తిరిగి పిచ్చోడ్లాగా నేను ఇవాళ దీన్ని కూల్చేస్తున్నాను అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అక్కడ కూర్చొని అటు ఇటు తిరిగి ఇదంతా చూసి ఇంత గొప్పగా ఉందని చెప్పేసి ప్రజల సొమ్ముతో కట్టిన 9 కోట్ల రూపాయలది పిచ్చోడు కాకపోతే ఎవడన్నా చేస్తాడా? ఎవడి మీద కక్ష ఉంటే చెరువు మీద అలగటం ఏంటమ్మా? ప్రజల సొమ్ము అది దేనికో దానికి ఉపయోగపెట్టుకోవచ్చు కదా. చంద్రబాబు ఇంటి పక్కన ఉంది కదా, ఇంటి పక్కన ఉండొచ్చు అమ్మా. ఇది ప్రజాస్వామ్యం అమ్మా, ఇది ఎవడు బాబువాడు సొమ్ము కాదు కదా. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద కక్ష లేదా ప్రజల మీద కక్ష? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అతనికి కక్ష గిక్ష అసలు ఏం ఉండవమ్మా. అతనికి అతను బిజినెస్ అంతే, ఎదురుండి దెబ్బ కొట్టాలి అంతే. మరి ఎదురుండి దెబ్బ కొడతారు ఆటోమేటిక్. ఓకే, అంటే తన వ్యాపారానికి చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించేంత ఎందుకు జరిగింది? అంటే అతనికి పైచాచికత్వం. అంటే నువ్వు దొంగ అంటే దొంగ అని ఎమ్మటపడ్డావు, నువ్వు దొంగవే. ఇంకోటి దొంగ అని ఎమ్మటపడి పరిగెత్తినట్టుగా ఉంటది. అంటే నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు కదా, ప్రతిసారి జైలుకి వెళ్తున్నాడు, జైలుకి వెళ్ళి వచ్చినాడు అన్నాడు కదా, నువ్వు కూడా వెళ్ళాలా అని చెప్పి పచ్చపడాలని చంద్రుడి మీద సూర్యుడి మీద మచ్చలేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడం వల్లే తనకి ఎంత జరిగిందన్నది గ్రహించలేదన్న తెలియదు. అంటే ఆయన పైశాచికత్వం, అది ఒక శాడిజం. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓటమి అదే కారణం అని కూడా చాలా మంది అంటున్నారు. ఏకీభవిస్తారు? దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే దాంట్లో ఉంది. ఎందుకంటే ఆయన కారణం, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. కరెక్టే మీరు చెప్పిన దాంట్లో. అతను జైలు పంపించిన తర్వాత జనాల్లో సింపతి వచ్చింది. అతను ఈ మంచి పనులన్నీ బయటకు వచ్చినాయి అతను చేసినవన్నీ. ఆ రోజున హైదరాబాద్లో ఐటీ వాళ్ళు 1,00,000 మందితో మీటింగ్ పెట్టారు, విదేశాల నుంచి మెసేజ్లు పెట్టారు. తర్వాత రాష్ట్రంలో అతను ఐటీ సిస్టంలో తీసుకొని జాబులు ఎట్లా వేయించాడు అనే దాని మీద వచ్చింది. తర్వాత విమానాశ్రయం ఎట్లా కట్టించాడు హైదరాబాద్లోనే వచ్చింది. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ని ఎట్లా ప్లాన్ చేశాడని వచ్చింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అతను చేసినటువంటి వైడనింగ్ రోడ్స్ కానీ, సిస్టమ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే
ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో మన యోగాళం లోకేష్ పాదయాత్ర చేస్తూ ఆ రోజు ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? పవన్ కళ్యాణ్ని ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా రావటం, వీళ్ళిద్దరు కలిసి జైలు దగ్గరికి వెళ్ళటం, అక్కడే కూర్చొని జైల్లోనే ఒక పెద్ద అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోవటం. అంటే ఆ డెసిషనే ప్రభావితం చేసింది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి ఎన్డీఏని కూడా రిమోట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. అందువల్ల అతను జైలుకి వెళ్ళటమే ఇతనికి శరాఘాతం. నువ్వు చెప్పిన దాంట్లో మీరు చెప్పారు చూసారా, దాంట్లో అక్షర సత్యం ఉంది. అక్కడే నాంది ప్రస్తావన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేడం గారు బయలుదేరింది న్యాయం జరగాలని. చాలా అమ్మో తప్పమ్మ. ఇప్పుడు మహిళల్ని ఎట్లా పడితే అట్లా అసలు ఆమె ఒక్కదాన్నే కాదు, మేడం గారినే కాదు, వాళ్ళ చెల్లెళ్ళు కూడా చేసి, వాళ్ళ అక్క చెల్లెళ్ళని, వాళ్ళ అమ్మని, అసలు వాళ్ళ అమ్మను కూడా, అంటే అసలు వాళ్ళ అమ్మకి ఏమో పుట్టలేదు అన్నట్టుగానే మాట్లాడారు. షర్మిల అని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆమె పసుపు చీర కట్టుకుంటే నువ్వు తెలుగుదేశం అన్నారు. ఎవరు సునీత మాట్లాడితే మీరు తెలుగుదేశం అన్నారు. నేను మాట్లాడితే తెలుగుదేశం అన్నారు. ఇంకెవరన్నా చట్టం గురించి మాట్లాడితే నువ్వు తెలుగుదేశం అంటారు. ఇట్లా వాళ్ళు వన్ సైడ్ గా మ్యాడ్. వాళ్ళది ఒక మీడియా ఉంది కదా, కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియా, వాళ్ళు దాంట్లో వాళ్ళ కరపత్రిక ఎట్టా పడితే అట్ట రాయటం, ఎట్టా పడితే అట్ట పదవులు ఇవ్వటం, అమ్ముకోవటం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, జనాల్ని కేసులు పెట్టడం, లొంగ తీసుకోవటం, అసలు వినకపోతే వాళ్ళ ఆస్తుల మీద అటాక్ చేయటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా తీసుకోవటం, జనం అంతా మాట్లాడటానికి భయపడిపోయారు. అది ఒకటి. ఆ జైలుకి వెళ్ళటమే ఒక శరాఘాతం. లోకేష్ పాదయాత్ర కూడా చాలా మెయిన్, యువత కూడా టర్నింగ్ జరగడానికి కూడా పాదయాత్ర కూడా మెయిన్ అని కూడా అంటున్నారు. అసలు యువకాలం అనేది సూపర్ హిట్. ఇప్పుడు జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఎట్లా అనూహ్యమైనటువంటి ఫలితాలు దక్కించుకొని ఈ రోజున నువ్వు అని నేను అంటున్నాడు. యువకాలం మెచ్యూరిటీ లెవెల్స్ లో అప్ టు దట్ మార్క్ యువతలో అసలు బ్రహ్మాండంగా చేశాడు. ఈ రోజున మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే నారా లోకేష్. మరి నారా లోకేష్ రెడ్ బుక్ అని చూపించడం చాలా సెన్సేషనల్ అయింది. రెడ్ బుక్ దీంట్లో అందరు రాసి ఉన్నాయి. అసలు రెడ్ బుక్ అంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కక్ష తీర్చుకోవడం, లేకపోతే అన్యాయం ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన కానీ మీరు అన్నారు స్కామ్లు కానీ ఎవరైతే చేశారో వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రకారం ముందుకెళ్ళి ఏంటి రెడ్ బుక్? మీరేమైనా అవగాహన? రెడ్ బుక్ అంటే ఏం లేదమ్మా, ఎవరైతే చట్టానికి అతీతంగా వాళ్ళు చేతుల్లో తీసుకొని ఆ గవర్నమెంట్ లో అవినీతి కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేయడం కోసమే రెడ్ బుక్. అంతేగాని వ్యక్తిగతంగా కక్ష సాధించడానికి కాదు. ఎందుకంటే రాజకీయ కక్షలు కాదు. రాజకీయ పార్టీ అన్నప్పుడు విమర్శలు ఇప్పుడు సంజయ్ అని ఎవరో ఉన్నాడు కదా, ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆయన, ఇతన్ని ఇంకా 2-3 అరెస్ట్ చేశారు కదా. ఆయన ఈ రోజున లీవ్ జవహర్ రెడ్డి దగ్గర తీసుకొని పారిపోతున్నాడు. ఇచ్చారు, వచ్చేసారు కదా, వాడిని ఏదో చేస్తారని ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు జవహర్ రెడ్డి. అంటే ఇంకా కుట్రకోణం జరుగుతుంది, ఆయన్ని ఆపుతాం తప్పకుండా. అంటే కొన్ని కూడా విన్నాము. అప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని కూడా నారా లోకేష్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా అస్సలు వదిలిపెట్టేది లేదు. కొడాలని కడ్రారి మీద గన్నవరంలో సభలో జరిగిన దగ్గర నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, కడ్రారి మీద తిప్పుతాము కొడాలి నాని అనే మాట కూడా విన్నాము. ఇప్పుడు రోజా గారు కానీ వల్లభనేని వంశీ గారే కానీ చాలా మంది ఉన్నారు ఈ కోణంలో కొన్ని మాట్లాడి. మరి వీళ్ళందరికి కూడా నిజంగా ఏదన్నా ఉంటుందా? అందరు చాలా అయిపోయింది కదమ్మా. నిన్న కడ్రారి మీద తిప్పారుగా జనం, తిప్పారు కదా. ఇప్పుడు ఓడించారంటే ఏంటమ్మా ప్రజాస్వామ్యంలో? దట్ మీన్స్ వెలిగండ్ల రాము గారు గెలిచారు. ఇప్పుడు దట్ మీన్స్ ఇప్పుడు డెమోక్రసీలో ఏముంటదమ్మా, వ్యక్తిగతంగా కక్ష సాధింపులు ఏముండవు. ఇప్పుడు అన్ని ఆత్మహత్యలే, హత్యలు ఉండవు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో అంటే డాక్టర్ సుధాకర్ గారు ఆత్మహత్య చేశారు, ఎవరి కాళ్ళే చేసుకుంటారు అంతే. క్రియేట్ చేస్తారు సీను, వాళ్ళ కాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు కొడాలి నాని చేసేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఓడిపోవటం అంటే సూసైడ్ డెమోక్రసీలో. ఒకటి ఇదివరకులా కత్తులు పెట్టుకొని చంపుకోవటం కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. మాటల యుద్ధం, చేతల యుద్ధం. చేతలు అంటే ఓట్లేసేటువంటి యుద్ధం. ప్రజాక్షేత్రంలో ఎవరు నెగ్గుతారనేది వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని బట్టే ఉంటది. మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటది, కన్విన్స్ చేసేదాన్ని బట్టి ఉంటది. ప్రజలు ఏ పక్షాన ఉంటారనేది ఆ టర్మినాలజీలో తెలిసిపోద్ది. అయిపోయింది. లోకేష్ గారు ఆల్రెడీ రీచ్ అయిపోయారు.
అయిపోయారు. మరి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే 2 సంవత్సరాలు ఈ కరోనా తీసేయగా, ఎందుకంటే ప్రపంచం అంతటా వచ్చింది ఇది. మరి ఈ 3 సంవత్సరాలు ప్రజాధనం ఎటు వెళ్ళినట్టు? మరి చూసుకుంటే అసలు ఈ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఇస్తున్నారని కొంతమంది సెంట్రల్ నాయకులతో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసిన విషయాలు. మరి ఈ ట్యాక్స్ ద్వారా వస్తున్న డబ్బు ఏమైపోయింది? అసలు ఇప్పుడు దాకా తీసుకుంటున్నా అన్న ప్రతి ప్రాజెక్ట్ అమౌంట్ అంతా, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కూడా అవినీతి కూడా అందులో కాంట్రాక్ట్ చాలా ఉందని అంటున్నారు. అది మెయిన్. అంబేద్కర్ విగ్రహం పెట్టి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ వాదిగా పేరు తీసుకొచ్చిన దాని వెనక ఉన్న కుట్ర చాలా ఉందని కూడా అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విగ్రహం వెనక ఆయన రాజకీయ చట్టాన్ని మనం ముందు పెట్టిన అంబేద్కర్కే ఆయన విగ్రహం పెట్టడానికి ఎన్నో కుట్రలు పడ్డారు, చాలా సొమ్ము మింగేశారని కూడా. ఇలాంటి ఇదంతా బయటకు వస్తుందా? ఇది చేయబోతున్నారా? భలే పాయింట్ అడిగారు. నేను రియల్ గా అంబేద్కర్ వాదిని. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఆనందపడాల్సిన వాడిని నేనే ఫస్ట్ కదా. కానీ నేను ఆనందపడుతూ బాధపడాల్సి, అంటే ప్రజా సొమ్ము ఇంత దుర్వినియోగం చేస్తారా ఓట్ల కోసం, మా మనుషుల యొక్క మనసులను గెలుచుకోవటానికి, మా మనుషుల యొక్క మనసులు గెలుచు. అక్కడ ఏం జరిగిందంటే విజయవాడ నడిబొడ్డులో, అది అందరికీ సాంప్రదాయంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూ గ్రౌండ్స్ అంటే అందరు అక్కడికి వెళ్ళటం, చిట్ చాట్ చేయటం, మీటింగ్, ఎంటర్టైన్మెంట్ అనేది కాదు, అది మనదనే ఫీలింగ్, ఒక ఫీలింగ్. ఎవరైనా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మా పీడబ్ల్యూ గ్రౌండ్ ఉంది, మేము అక్కడ నేర్చుకున్నాం, కారు నేర్చుకున్నాం, స్కూటర్ నేర్చుకున్నాం, ఎగ్జిబిషన్ వచ్చింది, అప్పడాలు తిన్నాం, ఢిల్లీ అప్పడాలు తిన్నాం, అయ్యి అంటుంటాం. ఆ సెంటిమెంట్, దాన్ని నువ్వు ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవటం కోసం నడిబొడ్డులో 1000 కోట్ల స్థలాన్ని ఒక విగ్రహం పెట్టడం కోసం నువ్వు ఇంత చేయాల్సిన అవసరం లేదు. 500 కోట్లు అవినీతి చేసేసి ఆ లక్ష్మి మీరందరూ కలిసి, శ్రీలక్ష్మి మొత్తం అందరూ కలిసి దోచేశారు. దాంట్లో 200 కోట్లు కూడా కావు. ఆ బిల్లులు ఎమ్మటమ్మటే పెట్టుకొని 500 కోట్లు అయితే 250 కోట్లు బుక్కేశారు మీరందరూ కలిసి. కొడాల నాని, అవినాష్, ఈ అల్లంపల్లి, బొల్లంపల్లి, చల్లంపల్లి, ఈ తల్లలేని తలసల రఘురాము అందరూ కూటమిగా ఏర్పడి కొట్టేశారు. బాగానే ఉంది. ఇప్పుడు జనం మీకేమైంది? శరాఘాతం వల్ల ఆ 2 రోడ్లు అంబేద్కర్ గారిది పెట్టాలా, అట్లా రోడ్డు మీద పెట్టకూడదు. ఆయనది ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఒక కృష్ణానది మధ్యలో అట్లా పెట్టాలా. హైదరాబాద్లో బుద్ధుడి విగ్రహం ఎట్లా ఉందో ట్యాంక్ బండ్ మీద వెళ్ళాలా. అంటే ప్రయాసపడి ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే జనాలు సంతృప్తి పడతారు. ఈజీగా రోడ్డు మీదే అతను కనపడతా ఉంటే చూడాలని అనిపించదు. ఏముంటుంది అని అనుకుంటారు. దాంట్లో ఏం ప్రత్యేకత ఉందో లోన కూడా వెళ్ళరు. పర్యాటక కేంద్రం తయారు చేయాలి, దానికి ఒక పెద్ద ప్లానింగ్ చేయాలి, నెట్వర్క్ చేయాలి, జనాల మధ్యలో నిలిచిపోవాలి, ఆ స్మృతివనంగా ఉండాలి. అసలు అక్కడ గ్రీనరీ లేదు, ఎడారిలో పెట్టినట్టుంది రిసార్ట్స్లో. మరి ఎన్ని కోట్లతో అవ్వాల్సిన పని ఎన్ని కోట్లతో ముగించారు? అక్కడ 150 కోట్లతో చేశారు కేసీఆర్. ఇంకొకటి నేను చెప్తా, కేసీఆర్ అక్కడ చేశాడు కదా 125. నాకు ఒక రోజు నేను అదే ఆలాపంతో ఉంటుంటా. అంబేద్కర్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇక్కడ డిసెంబర్ 27వ తారీఖున పెట్టాడు ఇక్కడ ఓపెనింగ్. అప్పుడు నేను అనుకుంటా ఉన్నా, అరే అంబేద్కర్ గారు, అప్పుడు నాకు కళ్ళలో వచ్చాడు అంబేద్కర్ గారు. ఏంటో కొంచెం బాధపడతా, కళ్ళంటే నీళ్లు పర్యంతం అవుతాం అని అనిపించింది నాకు. అంటే ఏంటండి ఇట్లా అంటే, గురునాథం నువ్వు అంబేద్కర్ వాదివి, మీరు అందరు ఉన్నారు, కేసీఆర్ అక్కడ అట్లా కట్టి మీ అందరూ మంచి వాళ్ళ చేతులతో ఓపెనింగ్ చేస్తే పర్వాలేదు, వాడు అక్కడ కేసీఆర్ అవినీతి పరుడు, వాడు చేశాడు, నా మనసు దుఃఖించింది, ఓడిపోయాడు శాపంగా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీ అందరు గయారాంగాలను పక్కన పెట్టుకొని దళితులకు ఒకరు ప్రాధాన్యత ఇవ్వకుండా అంత అవినీతి పరుడు, నీచుడు, దుర్మార్గుడు నా విగ్రహాన్ని ఓపెన్ చేస్తా ఉంటే మీరు ఎందుకు సెలవు చేశారు? చూస్తా ఊరుకున్నారు. నా మనసు దుఃఖిస్తుంది, నా మనసు బాధపడతా ఉంది. ఇంత దుర్మార్గుడితో ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి ఇతనికి కూడా కేసీఆర్ పట్టిన గతే పడుతుందని నాకు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు నాకు ఆ కళ్ళలో అనిపించింది. అదే జరిగింది, సేమ్ టు సేమ్. అక్కడ ఎవరైతే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారో, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసిన తర్వాత ఆయన మనసు దుఃఖించింది, జగన్ కూడా ఓడిపోయాడు. నేను ఇది తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు టీవీలో ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఇది చెప్పాను నేను. ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన అంబేద్కర్ విగ్రహం పెట్టారు, బీసీలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చేసి మొత్తం చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళకేం చైర్లకే పరిమితం చేసి ఏం చేయలేదు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంగా చూసుకుంటే సలహాదారులే
గానీ వెనకుండి నడిపించే వాళ్ళని పెట్టారు. ఎటు చూసి ఏంటంటే కాపుల్ని చౌదరీస్ మాత్రం ఒక వర్గంగా పెట్టేసి ముద్రేసి ఉంచేశారు. నువ్వు చెప్పిన దాంట్లో సరే ఏదైనా కులాలు అప్ అండ్ డౌన్స్ ఆ తోకాలు అవన్నీ పక్కన పెట్టండి. అసమర్థుల్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళని, అసలు వాళ్ళ ఇళ్ళ దగ్గర అంట్లు కడిగే వాళ్ళని, అసలు పబ్లిక్ లో అసలు వాళ్ళు తెలియని వాళ్ళని తీసుకొచ్చి కులానికి ఒకరిని పెట్టి చెక్క కుర్చీ ఒకటేసి వాళ్ళందరినీ పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి వీళ్ళందరినీ కూడా వ్యవస్థలో అధికారాన్ని అపాత్రదానం చేసినటువంటి అంత దరిద్రుడు, అంత నీచమైనటువంటి వ్యక్తి, అంత దుర్మార్గుడు, పాలన చేతగా అనేటువంటి ధృతరాష్ట్రుడు, అతను కళ్ళుండి చూడలేనటువంటి ధృతరాష్ట్రుడు. అతను చెవులు లేవు, అతనికి నోరు లేదు, అతనికి చూపు లేదు, అతనికి ఏమీ లేదు, ఏం కనపడవు. అన్ని కూడా సకల శాఖల మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తానై నడిపించటమే జరిగింది. అంటే సజ్జల వలన జగన్ ఓటమినా? సజ్జల వల్ల అంటే జగన్ కూడా పెద్ద డూప్లికేటే. అతను గేమ్ ఆడతాడు. ఎట్లా అంటే సజ్జల మీద నెట్టేస్తే పోద్ది, నేను మంచివాడిని అనిపించుకోవడానికి తేపకుండా తీసుకొస్తాడు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు. కొన్నాళ్ళు సజ్జల మీద పోద్ది. వాడు ఏదో పక్కన పెట్టానని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తాడు. అబ్బో చాలా మంచివాడు జగన్, సజ్జల ఏదో. కానీ ఆయనే చెప్తాడు పలాని గురునాథాన్ని ఇట్లా డిటైన్ చేయండి, పలాని శ్రావణిని ఇట్లా చేసేయండి అని చెప్తాడు. కానీ ఎవరి ద్వారా చేపిస్తాడు? సజ్జల ద్వారా చెప్తాడు. సజ్జలను మనం చెడ్డ అనుకో. కొన్నాళ్ళు రెండో కృష్ణుడు విజయసాయిరెడ్డితో అక్కడ భూములన్నీ కాజేస్తాడు. వాడి మీద చెడ్డపైరు వచ్చిన తర్వాత తీసుకొచ్చి నెల్లూరులో పెడతాడు ఇన్ఛార్జిగా. మళ్ళీ వాళ్ళ బాబాయిని తీసుకెళ్లి అక్కడ కొత్తని తీసుకెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి తెలిస్తే ఊరుకోటరు, అసలు ఊరుకోటరా. చూసావా ఎంత మార్పు చేశాడు జగన్, చాలా మంచివాడు అనిపించుకోవటం కోసం చేసాడు. పద్మవ్యూహం జగన్ నడిపాడు అని అనుకుంటున్నారు కానీ అసలు చంద్రబాబు నాయుడు పద్మవ్యూహంలో జగన్ నడిచాడని మాత్రం జగన్ తెలియదు. అది తెలియలేదు. ఇతను సీనియర్ కదా. చంద్రబాబు నాయుడు గారు 78 దగ్గర నుంచి అతను ఎమ్మెల్యేగా అయ్యి వితౌట్ ఎన్టీఆర్ ఆయన మంత్రి అయ్యాడు. అది వాళ్ళ నాన్నతో పాటు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆ రోజు నుంచి కూడా మంత్రి అయ్యాడు. ఆయన చంద్రగిరిలో గెలిచాడు. తర్వాత తెలుగుదేశాన్ని కాపాడుకోవటం కోసం తను ఒక 10 ఏళ్ళు పార్టీని నిర్మాణం చేయడం కోసం కష్టపడ్డాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అతనికి బై బర్త్ బోర్న్ యాజ్ ఎ లీడర్. చిన్నప్పటి నుంచి కూడా అతనిలో రాజకీయ లక్షణాలు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు పుట్టుకతోని అతను యూనివర్సిటీ నుంచి స్ట్రగుల్ చేసి ఎట్లా రావాలా, ఎట్లా రాజ్యాధికారం తీసుకురావాలా, ఈ పేద ప్రజలకి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన తనకి ఒక 20 ఏళ్ల సంవత్సరం ప్రాయంలోనే కాలేజీ స్టడీస్ నుంచి ఉంది. అంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కులాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ తో రెడ్డి కమ్మ కాపు అనేటువంటి దాంట్లో ఒక కులాన్ని ఎత్తి చూపించడం అనేది ఎదుట రాజకీయ పార్టీకి అది సహజ లక్షణం. ఇప్పుడు కులం మొత్తాన్ని ఫోకస్ చేయటం, ఒక కులాన్ని బ్యాడ్ చేయటం, అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ రివెంజ్ తీసుకున్నారుగా. కులాన్ని ఎందుకైతే అన్నారో మీరు వ్యక్తులను అనాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి, గురునాథం తప్పు చేస్తే గురునాథం. ఆ కులం అంతా ఏం చేస్తుంది? అసలు ఇప్పుడు చెప్పాలంటే సార్, ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్, నాకు అన్ని కమ్యూనిటీ వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ ఎవరు ఇప్పుడు అనుకున్నట్టు ఏ కులం ఎవరు మాట్లాడింది లేదు. అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి, అందరితో మంచిగానే ఉంది. ఎక్కడో ఒకటో రెండో ఎదురవుతాయి తప్పదు. కానీ ఈ రాజకీయం అనుకున్నట్టయితే బయట అయితే లేదు. మేము పరిచయాల్లో మాట్లాడుకుంటున్నా వందల వేల మందిని కలుస్తూ ఉంటాం కానీ ఎక్కడైతే అది రాదు. ఉండదమ్మా. కులాలు అనేది ఆపాదించేది ఈ రాజకీయ నాయక పార్టీలే. ఈ పార్టీ ప్రజల్లో లేదు, అది జనాల్లో ఎందుకు ఉంటుందమ్మా? కానీ ఈ రోజున కొంతమంది నేను మన టీడీపీ నాయకులను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే వర్గాలు అనేది వచ్చేసినాయట ప్రజల్లో. ఇదివరకు రాజకీయంగా ఎలక్షన్ టైంలో చూసేవాళ్ళట, మిగతా అందరి పార్టీ వాళ్ళు బాగానే ఉండేవాళ్ళట. ఇప్పుడు ప్రజల్లోనే నువ్వు టీడీపీ నేను వైసీపీ అనేది వచ్చేసి మొత్తం రాజకీయం చాలా స్వార్థంగాను బాగాలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలా ఉందని చెప్తున్నారు వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదని చెప్పాను కదమ్మా నీకు రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఆయన ఒక ఫ్రాక్షనిస్ట్, ఆయన ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నియంత సైకో. అతను ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, అసలు కంప్లీట్ మ్యాన్ కాదు అతను. సో అతని గురించి అసలు మనం ఆలోచించడం కూడా వేస్ట్. 3 సంవత్సరాలు మీరు అక్కడ 3 రాజధానులు ఉద్యమం చేశారు, 4 ఏళ్ళు కదా. మరి అక్కడ విరమించుకునే ముందు జగన్మోహన్ రెడ్డిని కలవలేదా మీరు? కలిశాను, ధర్నా చేశాను, ఇంటెదురు హల్చల్ చేశాను. చాలా మంది అన్నారు మందరంలో చేయటం కాదు సీఎం ఇంటెదురు చేయాలి. సీఎం నాకు పిఎంఏ లెక్కలేదు, ఉద్యమకారుడు నేను స్వతహాగా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మోడీ మెడలో ఉంచి చట్టం తెచ్చాను ఈ దేశంలో. నేను అసలు ఎవరిని లెక్క చేయను, నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను మందరంలో ఉద్యమం చేయడం కోసం. సీఎంలు గిఎంలు నాకు లెక్కలేదు, నా ఉద్యమం ముఖ్యమని సీఎం ఇంటెదురు చేశాను. సీఎం ఇంటెదురు చేస్తే ప్లే కార్డులు పట్టుకుంటే నన్ను పోలీసులు 400 మంది వచ్చి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మొత్తం వచ్చేసారు ఏదో జరుగుతుందని చెప్పి. సీఎం
సీఎం ఇంటి ముందు ఇంతవాటికి ఎప్పుడు జరగల ధర్నా. ఆయన వాళ్ళ మిసెస్ ని ఎక్కించుకొని భారతి గారిని ఎడవలపైపోతున్నాడు ప్రచారం కోసం. ఆ రోజు అటాక్ చేశా. కరెక్ట్ గా టైమింగ్ 9ంటికి పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడాడు ఇంటెలిజెన్స్ వాళ్ళతో. అన్నని రేపు వచ్చి అవినిగట్టలో గలమని ఎందుకు అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నాడు అని అంటే ఆ సమస్య పరిష్కారం చేస్తాను. అది ఆయన చేసేది ఏంటి, ఇంకా క్లారిటీ లేదు. ఇంకా నేను బాయ్ జగన్ ఇదే ఆఖరు, నేను మళ్ళా నిన్ను పీఠం దించే వస్తాను నేను అని చెప్పి, నేను ఉద్యమకారుణ్ణి తప్పకుండా దించుతానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఆయన ఇలా చెయ్యాలని టీడీపీకి వెళ్ళారా, లేదా టీడీపీ వల్లే ప్రజలకు న్యాయం జరిగిద్దని టీడీపీకి వెళ్ళారా? జగన్ ఉంటే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి. ఆయన ఉన్నప్పుడు అన్ని సకాలంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇచ్చాడు. మా పేదలందరికీ 27 పథకాలు అందినాయి. అతను అప్పుడు ఉన్నప్పుడు అందరికి ఇన్నోవా కార్లు ఇచ్చాడు. ఈయన చేతికి చెప్పిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అందరికి సంపాదనలో న్యాయం చేశాడు, మైనార్టీలకు కూడా. మైనార్టీలు అతని పక్షానే ఉన్నారు. తర్వాత బీసీలంతా కూడా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అని బీసీలను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లోనే పెద్ద నాయకులు ఎర్రవనాయుడు గాని, యనమల రామకృష్ణుడు గాని, అదే విధంగా దేవేంద్ర గౌడ్ గాని, వీళ్ళంతా పెద్ద పెద్ద బీసీ నాయకులు ఎన్టీ రామారావు గారితో సమకాలికులుగా ఉండేవాళ్ళు. రాజకీయాల్లో నరసింహులు గాని, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో చాలా పెద్ద నాయకులు తయారయ్యారు. అప్పుడు జియావుద్దీన్ గాని, వీళ్ళందరూ చాలా మంచి నాయకులు. వాళ్ళందరికీ హక్కులు ఉండేవి. వాళ్ళు మంత్రులు అయితే వాళ్ళ మంత్రుల శాఖల్లో వాళ్ళు స్వయంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గాయరాంగాలను పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని ఒక కాగితం పుల్లులాగా తయారు చేసి వీడు ఎస్సీ, వీడు ఎస్టీ, వీడు బీసీ, వీడు మైనార్టీ అని చెప్పి అసలు నోట్లో నాలుగు లేని వాళ్ళని పవర్స్ లేకుండా అక్కడ పెట్టి ఫీజులు పీకేసి ఇగో నేను సామాజిక న్యాయం చేశానని చెప్పి మొత్తం దాచేసుకుంటున్నారు వీళ్ళంతా కలిసి. ఎందుకంటే ఛానల్స్ వాళ్ళు, నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఒక్కొక్క రిపోర్టింగ్ అనాలిసిస్ ఇస్తున్నారు. అంటే వైసీపీ వస్తాను, ఒకసారి టీడీపీ వస్తాను. సో ఈ కోణంలో అంతా ఎందుకని చెప్పి నేను జనవరి పండగ తర్వాత అనుకుంటా గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాను. పర్టికులర్ గా కెమెరా ముందు ఒకలాగా, కెమెరా తీసిన తర్వాత ఇంకోలాగా ప్రజలు చెబుతున్నారు. వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి. కానీ అనేది ఒకటేంటంటే సంక్షేమం కావాలి, కానీ అభివృద్ధి కావాలి. ఇంత కష్టపడుతుంది రేపటి మా పిల్లలు ఇలాగే ఉండిపోవాలని కదా. వాళ్ళు మా ఎదురుగానే మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఏంటి, వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాం. ఇలాంటి విషయం జగన్ అంటే అభిమానమే, కానీ చంద్రబాబు రావాలి. ఇలా ఒక చాలా విధానం డిఫరెంట్ గా ఇచ్చారు. వాయిస్ లన్నీ 4000 వీడియోస్ దగ్గరగా చేసి అందులో చూసుకుంటే 3000 పైన టీడీపీకి వచ్చింది. మీది మంచి సర్వే. మీరు సర్వే చేయడం వల్ల ఈ రోజున తెలుగుదేశం వస్తుంది అనేది మీలాంటి వాళ్ళు మంచి సర్వే చేశారు. ఐఎమ్ అప్రిషియేట్ యూ. ఆరా మస్తాన్ అని ఉన్నాడు చూసారా, అతను తెనాలి బ్యాండ్ మస్తాన్ లాంటి వాడు. జగన్మోహన్ రెడ్డికి బ్యాండ్ మేళం వాయిస్తున్నాడు. అతను బుక్కీల ద్వారా ఒక రోజులోనే 2000 కోట్లు సంపాదించాడు. బుక్కీల ద్వారా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో 10,000 కోట్లు వ్యాపారం చేశారు. 10,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశారు బుక్కీలు. వైఎస్ఆర్ పార్టీ బుక్కీలంతా బెట్టింగ్లు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు ఆరామస్థానం కూడా చేసింది కూడా బెట్టింగ్ ని ఒక డైవర్ట్ చేయడం అనుకోవచ్చుగా, కావాలని. ఆయన ఒక 3-4 నెలల నుంచి నేను వీడియోల్లో, టీవీల్లో అతని యొక్క ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాను. అతను దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. వన్ సైడ్ గా వెల్ఫేరిజం అనేది జగనిజం అనేది వెల్ఫేరిజంలోనే అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. అతను ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది. ఇక్కడ గ్రామీణ వాతావరణంలో మహిళలంతా కూడా బ్రహ్మాండంగా అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇతనికి అర్బన్ లో ఉంది, చంద్రబాబుకి రూరల్ లో ఉందని డిఫరెన్స్ తీసుకొచ్చి దాని మీద సినారియో చేసి అసలు శాస్త్రీయంగా చేస్తే అతనికి అసలు ఎక్కడ కూడా కుక్క పిల్లలు పుట్టినట్టుగా ఆ శాస్త్రీయతగా చేసినటువంటి దాన్ని వివరించే దగ్గర బొక్కబోర్ల పడ్డాడు తను. అసలు దాన్ని డిస్కషన్స్ లో దేనికి బ్యాలెన్స్ చేయలేక తను వస్తది వైసీపీ అంటాడు, దీన్ని ఎట్లా వస్తదని చెప్పలేకపోయాడు. బొక్కబోర్లు పడ్డాడు, తడబడ్డాడు. సో అతను నేను అనుకున్నది ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటే ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు వస్తాడనేది వెరీ క్లియర్. ఆ వెల్లువ ఎన్ఆర్ఐస్ పరిగెత్తుకుంటూ రావటం, ఒక భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక వెలుగులాగు అసలు అది మనం ఎక్కడ చూడలేం. వీడు నడిబజారులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని అంచి చేశాడు జగన్. చంద్రబాబు నాయుడు దాన్ని కాపాడతాడని చెప్పి జనమంతా కూడా ఒక నరకాసురుడు వధ చేయటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఒక డిక్లేర్ అయిపోయింది. నేను ఏప్రిల్లో నర్సరావుపేట పెదకూరపాడు ఒకటి చేసినప్పుడు పెదకూరపాడు ఒక గ్రామానికి వెళ్ళాను. అది మొత్తం చూసుకుంటే ఒక సంబంధించిన ఒక ఏరియా దగ్గర, అంటే వైఎస్ఆర్ విగ్రహం దగ్గరే నేను వెళ్ళి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు
ఇంకొక టీడీపీ వాళ్ళు మరి ఉన్న ఒక యువత మాకు ఇక్కడ ఉద్యోగాలు లేక నేను రాష్ట్రాలు పార్లమెంట్ వదిలి చూసుకుంటున్నాను, ఇక్కడ ఇన్ఫోసిస్ ఇది కంపెనీ, ఇది ఆయన కంపెనీ తీసుకురాలో దీన్ని ఇలా చేశారని చెప్తూ ఒక గొడవ సార్ 50 మంది పైనతో ఒక గొడవ ఎవరిని ఆపాలి అర్థం కాల. నేను కూడా మరి టీడీపీ సంబంధించిన క్వశ్చన్ లో ఇప్పుడున్న నిధులు ఏమైపోయినాయి, సప్లై నిధులు అయిపోయినాయి, ఇక్కడ ఉద్యోగాలు ఏవి, మరి ఇక్కడ ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయి, దీని మీద నేను కూడా ఘర్షణలో దిగడం జరిగింది. ఇంకా గొడవ కొట్టుకునేదాకా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఉండకూడదు, మా కెమెరాలో కూడా పగిలిపోతే వీళ్ళు ఎందుకు వచ్చిన గోలని సైలెంట్ గా వెనక్కి వచ్చేసా. మరి నర్సరాపేటలో కూడా చూసుకుంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో చేసినప్పుడు కూడా అక్కడ కూడా అంటే ఆ ఏరియా రిజిస్టర్ ఆఫీస్, ఆ ఏరియాలో కూడా అందరూ రకరకాల ఏరియా వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అక్కడ కూడా ఒక గొడవ పెద్ద పెద్ద వాళ్ళకి, ఇటు వైసీపీ టీడీపీ వాళ్ళకి సామాన్యులకి అంతా ఒక గొడవ అయిపోయింది. ఈ అమ్మాయి వచ్చి ఇలా తీయడం ఏంటి, మీరందరూ పోట్లాడుకోవడం ఏంటి అనేది. నేను అడిగిన క్వశ్చన్స్ ఏమో వైసీపీ ఎవరైతే అంటారో వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉన్నట్ల, టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉండదు. కొన్ని టీడీపీ వద్దు వైసీపీ వద్దు, నేను ఒక జర్నలిస్ట్ అడుగుతున్న క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి అంట, లేదు నువ్వు టీడీపీ కనుక లేకుండా వచ్చావని చెప్పి ఇలాంటి గొడవలు అయిపోయి అక్కడి నుంచి రావడం. ఇదంతా నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీలో క్వశ్చన్స్ వాళ్ళు రెడీగా కొంతమంది సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఇప్పుడు ఉన్న టీడీపీ సపోర్ట్ అన్నట్ల, కానీ టీడీపీ కావాలి, డెవలప్మెంట్ ఉండాలి, సంక్షేమం ఉండాలి టీడీపీ అనుకున్న వ్యక్తుల దగ్గర ఆన్సర్ ఉంది, యువత దగ్గర ఉంది, పెద్దవాళ్ళ దగ్గర ఉంది ఆన్సర్. నా పిల్లల భవిష్యత్తు చంద్రబాబు అనేది ఉంది, కానీ జగన్ దగ్గర ఏంటంటే భవిష్యత్తు గురించి మాట్లాడేది లేదు. ఇలాంటి డిస్కషన్ లో నుంచి కూడా తీసిన అనాలిసిస్ ఇది. సో ఇది కురుక్షేత్రమే, ఖచ్చితంగా ఓటుతో సమాధానం ఉంది. ఇక్కడ మనం సైలెంట్ గా ఉండాలి. మా నువ్వు చేసిన సర్వే అంటే ప్రజాస్వామ్యంలో మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ రోజున మీరు చేసినటువంటి చాలా అంటే పోరాటం అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ లో మీరు ఒక పిల్లర్. సో ఆ పిల్లర్ మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ చేస్తా ఉన్నారు, మీరు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు. మీ ఆత్మగౌరవం కోసం, ఆ ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, ప్రజల యొక్క జీవన విధానాన్ని పెంచడం కోసం మీరు చేసే దాంట్లో చాలా ఐ అప్రిషియేట్. ఒక్కటే అన్న, వైసీపీ వద్దు టీడీపీ వద్దు, నేను ఏం చేస్తున్నాను న్యూట్రల్ గా ఒక జర్నలిస్ట్ గా చూడండి, దీనికి సమాధానాలు చెప్పండి అని నేను అడిగాను. జర్నలిస్ట్ గా మీరు మంచి పని చేయబట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఇంకో రెండో అంశం ఏంటంటే ఇక్కడ చాలా మంది సర్వేలు చేశారు, వాళ్ళు డబ్బులు ఇప్పించి చేసుకున్న సర్వేలు, అవన్నీ కూడా అడ్రస్లు లేనటువంటి సర్వేలు, అవన్నీ కూడా ట్రాష్ జనం చెప్పేశారు. ఇది నేను 2 నెలల నుంచి చెప్తా ఉన్నాను. నేను ఎందుకు వచ్చానని మీరు ఇందాక ప్రశ్న వేశారు, మంచి ప్రశ్న. మమ్మల్ని మభ్యపెట్టి అక్కడ ఉద్యమం చేసే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తానని చెప్పి 25 లక్షల డబ్బులు, కారు, పదవులు, పొలాలు, స్థలాలు ఇస్తామని చెప్పి నాకైతే చెప్పలేదు, కానీ తత్మ వాళ్ళందరికీ చెప్పి నేను స్వతహాగా ఉద్యమకారు. వాళ్ళందరూ పాప పేదోళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ అకౌంట్ లో 100 కోట్లు వేసుకున్నారు. మా 3 రాజధానులు దాంట్లో ఎక్కడెక్కడ వచ్చినటువంటి డొనేషన్లన్నీ తీసుకున్నారు. దానికి చైర్మన్ సద్దల వీళ్ళందరూ కలిసి డబ్బులు దుబ్బేసి దాంట్లో అకౌంట్ ఫర్ చేసేసారు. ఆ 100 కోట్లు ఏమైనా నేను అడిగితే నా మీద నెగిటివ్ ఫ్యాక్టర్లో తీసుకొచ్చి నా మీద కేసు అంటే మేము స్వతహాగా అక్కడ ఉద్యమాలు చేసేటప్పుడు కేసులు పెట్టారు. 2-3 కేసులు పైన ఉన్నాయి. అటు పక్క వాడు పాపం 3300 మంది కేసుల్లో ఉన్నారు ఒక రాజధాని. మరి ఈ రోజున రాజధాని కళ అనేది నెరవేరింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారమే రాజధానిలో పెట్టారు. మరి దీన్ని 5 సంవత్సరాల అమరావతికి అంటే త్యాగం చేసిన వాళ్ళవి ఏమిటి నెరవేరుతున్నట్టు ఆనందం అనుకోవాలా, లేకపోతే రాజధాని అమరావతి వస్తుందా, 3 రాజధానులు అయ్యో పోయి నేను అనుకోవాలా, లేదా ఇప్పుడున్న పరిపాలన ఋషికొండ దగ్గర పరిపాలిస్తారా అమరావతిలో పరిపాలిస్తారు? ఇంకా అయిపోయింది కదమ్మా, పేడ ఎరగడైపోయింది. గురునాథం ఎప్పుడైతే 3 రాజధానుల ఉద్యమాన్ని క్లోజ్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడో ఆ రోజే ఆన్సర్ వచ్చేసింది. సో వెరీ క్లియర్. ఇప్పుడు ఆ రోజే నాకు బ్రహ్మరథం పెట్టారు అమరావతి వాళ్ళంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో నడిబొడ్డులో, అమరావతి నడిబొడ్డులో, మందడంలో, తాళాయిపాలెం జంక్షన్ లో 35,000 గంటలు 3 రాజధానులు అనేటువంటి ఉద్యమం ఉర్రోతలోకి ఇచ్చినటువంటి వ్యక్తిగా ఈ భారతదేశంలో అందరూ కూడా చెమటలు పట్టించే విధంగా చేసినటువంటి ఉద్యమం, నేను నికాసైనటువంటి ఉద్యమం చేశాను. పేదవాడి పెట్టుబడి శ్రమ పెట్టుబడిగా పెట్టి చేసినటువంటి ఉద్యమం అది. నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఫలాలు పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శరాఘాతం కావాలని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకొని ఇతని చేతిలో పావుగా ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో నేను శిఖండిగా మారి మొన్న 13వ తారీఖున అంపశయనం మీద భీష్ముడిని పండబెట్టినట్టు పండబెట్టాను. నిన్న 4వ తారీఖున నరకాసురుణ్ణి భీష్ముడిని చిరచ్ఛేదం చేసినట్టుగా చిరచ్ఛేదం చేశాను. ఇది గురునాథం. ఉద్యమకారుడుగా
మంచి చేయగలడు, ఇంకా మంచి చేయగలడు, పేదల పక్షాన ఉండగలడు, అవసరమైతే ప్రాణం ఇవ్వగలడు, యుద్ధం జరిగితే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా చిరచ్ఛేదం చేయగలడు అనేది చెప్పడం కోసమే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి కూటానికి సపోర్ట్ చేయటం జరిగింది, ఆ పార్టీలో చేరటం జరిగింది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా మంగళగిరిలో కూడా గ్రౌండ్ వర్క్ సైలెంట్ గా బాగా చేశారనేది కూడా వినబడుతుంది. 100% నేను చేసినటువంటి నేను అసలు మంగళగిరిలో మొత్తం రెడ్డిస్తో సహా తాటికొండలో ఆ 2 ప్రాంతాల్లో నేను చేసినటువంటి ఉద్యమం ప్రభావం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీసుకొచ్చి నిన్న లోకేష్ గారి యొక్క విజయం 1,00,000 మెజార్టీతో వస్తుందని నేను ముందే చెప్పాను లోకేష్ గారికి. అన్నా కాదు, నాకు 53,000 చాలు, నేను 5,300తో ఓడిపోయాను అన్నాడు. అంటే కాదు కాదు అని నేను అక్కడే అందరి మధ్యలో నేను మైక్ పట్టుకొని చెప్పాను, నిన్ను 1,00,000తో గెలిపించాలని మేము అనుకుంటున్నాం అన్నా కాదన్నా 53 చాలు అన్నాడు. కాదు, ఇది ప్రజల వాక్ అంటే ఈ రోజున 1,00,000తో గెలిచాడు. మరి గ్రేట్ కదా. అసలు తన సామాజిక వర్గం లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ఉంగరం పోయిందో, ఏ నదిలో అయితే ఉంగరం పోయిందో అక్కడే ఎత్తుక్కొని మళ్ళా ఉంగరం పెట్టుకోవాలనేటువంటి ఒక తలంపు తను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క మనసు గెలుచుకొని. చాలా మంది విమర్శించారు కదా, బీసీ ఇక్కడ నాయకుడు చేయాలి, అసలు ఇక్కడ కాదు, ఇక్కడ వ్యక్తి కాదు, ఇక్కడ చేయడం ఏంటి, బీసీలు ఇక్కడ లోపల వాళ్ళు చేయాలనేది విమర్శలు చేశారు. ఇక్కడ ఓడిపోయిన వాడు కార్పొరేటర్ కానీ గెలవని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారని, ఎంత అయితే ఓటమి పాలేదు అంతకంటే అసలు స్టేట్ లో ఎవరికి రాని మెజారిటీలో ఒక ఎంపీకి వచ్చే మెజారిటీతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా మంది రాజకీయాల్లో మా కుల బలం ఎంత ఉంది, మా కుల బలం ఎంత ఉందని కులాల గురించి మాట్లాడుకునేటువంటి ఈ వ్యవస్థలో ఇచ్చిన మెట్లలో కుల బలం లేకుండా నేను జనబలమే నాకు అని చెప్పి 85లో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిస్తే మళ్ళా తిరగరాసి ఎన్టీ రామారావు గారి మనవడుగా ఈ రోజున 2024లో లోకేష్ గారు నేను చాలా దగ్గరగా చూశాను. అన్నా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మనం. అసలు నేను ఆశ్చర్యపోయాను, ఎంత గొప్పగా ఎలక్షన్ చేశాడు తెలుసా నీకు. ఎవరిని వస్తా ఉంటే అన్న స్వతహాగా వాళ్లే రాని అన్న. నేను అన్నాను, మాలు రొటీన్ గా వాళ్ళు అడుగుతారు కదా, మాకు డబ్బులు ఇస్తారా ఖర్చులకి. ఇంకోటి ఏంటంటే మంగళగిరిలో మొన్న ప్రచారాలు అప్పుడు ఎక్కువ తిరిగాను, లోకేష్ గారు ఎక్కువ ప్రచారాల్లో లేరు. అసలు కానీ గ్రౌండ్ వర్క్ 1 year నుంచి 2 years నుంచే ప్రజాసేవ చేస్తున్నాడు. ప్రజలకి ఏమేం కావాలో అన్ని చేశాడు, అన్ని చేశాడు. మొత్తం బండ్లు ఇచ్చాడు, తోపుడు బండ్లు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, విమర్శకి చేశాడు. మళ్ళీ గ్రౌండ్ ప్లే గ్రౌండ్స్ అని అంటే ఒక నాయకుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఏమేం చేస్తారో దానికి మించి చేసేసాడు. అతను మంచితనం, అతను గొప్పతనం, అతను అసలు ఎలక్షన్ రోజు కూడా నేను అన్నాను, వాళ్ళు 4,000 ఇస్తున్నారు 8,000 ఇస్తున్నారు అంటే నేను కాల్ చేసి వాట్సాప్ లో పెడితే మెసేజ్ పెడితే అన్నా వాళ్ళు అంతా ఇచ్చుకొని మనం ఇవ్వద్దు మన కోటేమనండి, మనం సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాం, వాళ్ళంతా అందించుకొని గెలుపు మందే అన్న, మీరేం భయపడద్దు. సార్ సంక్షేమం పథకం చూపిస్తున్న అనే మాటే ప్రజల్లో వచ్చిన మాట కూడా అదే, మాకు డెవలప్మెంట్ సంక్షేమం కాదు, వెల్ఫేర్ స్కీమ్ కాదు, డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్ 2 ఉంటేనే మేము బాగుంటాం అనేది అన్నారు. ఆ 2 చూపించేదే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు విజనరీ అమ్మ, ఆయన G5లో ఉన్నాం మనం, ఇది స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి రాతి యుగంలో ఉన్నాడు, మూర్ఖుడు. అతను ఏంటంటే పాతకాలంలో సెంటిమెంట్ రగులుస్తున్నాడు, కులాల మధ్య కుంపటలు లేపుతున్నాడు, మన పాతకాలంలో అన్టచబిలిటీని బయటికి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అందరూ కలిసిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పాతకాలం సినిమా చూపిస్తున్నాడు, ఓ డ్రామా పాతకాలం సినిమా చూపిస్తున్నాడు ఇప్పుడు స్క్రీన్ మీద. అది జనానికి ఎవరికి నచ్చల. G5 చూపించాల్సినటువంటి సినిమా G5 టెక్నాలజీలో. ఒక విషయంగా చెప్పాలంటే సోషల్ మీడియా చాలా ప్లస్ చేసిందని అనుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. అవును, అది కూడా ప్లస్. పుస్తకం చదువుకుంటేనే చదువుతున్నా తెలిసేది, ఇప్పుడు వినికిడి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఆ విని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఈ రోజు ఇచ్చిన తీర్పు అనుకో. చాలా G5 అనేది మేలు చేసింది ఈ సమాజంలో. ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు పాలన నుంచి మనందరికి కూడా విముక్తి కలిగించింది. చాలా ఆనందంగా ఉన్నాం. అతన్ని ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి అవినీతి 8 లక్షల 12 లక్షల కోట్ల రూపాయలు, అది కక్కించాలా, అది ప్రజల సొమ్ము. తప్పకుండా నా యొక్క
నిన్న నుంచే డే 1 అది ప్రజల సొమ్ము. నేను ఒక ఉద్యమ నాయకుడిగా తప్పకుండా అది ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. అది తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా అంతకన్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దగ్గరికి తీసుకెళ్తాను. దీనంతా దిశ నిర్దేశించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి కూర్చొని దీని మీద ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు తన పని తాను చేసుకునే విధంగా వ్యక్తిగత కక్షలకి తావివ్వకుండా ప్రజల సొమ్ము జవాబుదారితనం అతను నొక్కేసి బొక్కేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు సమాధానం చెప్పాలా. చట్టం దృష్టిలో అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. కానీ చట్టం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉద్యమ నాయకుడిగా నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర అన్ని ఉన్నాయి. స్కిల్ స్కామ్ అన్ని ఉన్నాయి. స్కిల్ స్కామ్లు ఏం జరిగిందో విశాఖపట్నంలో రాజన్న ఆటో నగర్ సంబంధించినటువంటి స్కాములు, సుబ్బారెడ్డి గారు చేసినటువంటి స్కాములు ఎన్ని ఉన్నాయో, తర్వాత జవహర్ రెడ్డి గారు నిన్న కొన్ని వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లో సంబంధించినటువంటి 523 జీవో అని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేయటం కోసం, దోచేయటం కోసం, దాచేయటం కోసం చేశారు అక్కడ ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు భూ కబ్జాలు చేసేసి అదంతా దోచుకున్నాయి ఉన్నాయి. చాలా మంది గయారాంగాళ్ళు మంత్రులంతా కూడా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా 3 రాజధానులు అనేటువంటి ఉద్యమంలో 100 ఎకరాలు కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. తర్వాత ఇసుకను దోసేసినటువంటి ఎవిడెన్స్లు మన దగ్గర ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలు సంబంధించినటువంటి కోట్లు సంపాదించేసి ల్యాండ్స్ డిస్ప్యూట్స్ అని కూడా ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. భూములన్నీ కాజేశారు. అదే విధంగా లంక భూములు 29 గ్రామాల్లో ఉన్నటువంటి లంక భూములకు సంబంధించినటువంటి వాటిల్లో ఆక్రమించుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క భాగవతాలు కూడా బయట పెడతాం. తప్పకుండా నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది. దట్టు కరోనా అప్పుడు శవాల మీద పైసలు ఏరుకున్నట్టుగా అప్పుడు పేషెంట్లకి డబ్బులు ఇచ్చి పంపిస్తాము కోరుకున్న వాళ్ళకని కొన్ని 100 కోట్ల రూపాయలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ గా ఇచ్చి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆ యొక్క ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసామని రాసుకొని వీళ్ళంతా బుక్ చేసినటువంటి 100 కోట్ల రూపాయలు ఎగ్జాంపుల్స్. కావలి ఎమ్మెల్యే దాంట్లో 400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్ని నియోజకవర్గాల్లో దోచేశారు కరోనాను అడ్డం పెట్టుకుని. అవి కూడా బయటికి తీస్తా. అసలు ఏదైనా సరే చెడు మంచిగా అన్నట్టు తీసుకున్నారేమో కరోనా టైంలో. అసలు నీకు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దాచేసుకొని ఓ సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టి ప్రతిమ వాళ్ళందరూ కూడా బికారులు చేసి బిచ్చగాళ్ళను చేసి గయారాంగాళ్ళ పదవులు ఎక్కించి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందిలాగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేకుండా కేవలం ఒక ఐప్యాక్ వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ కలిసి దోచేసుకొని 50 మందిని మార్చిన రోజునే ఓడిపోయాడు. పూర్తిగా ఎమ్మెల్యేలు మార్చిన రోజునే అతని పతనం ఆ రోజే స్టార్ట్ అయింది. నాకు అసలు ఎప్పుడో తెలుసు. నేను ఉద్యమం చేస్తున్నప్పుడే నేను చాలా చెప్పాను, ఇతను ఈసారి ఎప్పుడు గెలవడు, ఈయన పాలకుడే కాదు, ఈయన ఓట్ బ్యాంకును క్రియేట్ చేసుకోవడం కోసం పథకాలు డబ్బులు వేస్తున్నాడు డైరెక్ట్గా. ఈ గ్రామ సచివాలయాలు అనేది కూడా డైరెక్ట్ గా వాటర్తో సంబంధం పెట్టుకోవటం కోసం, నాయకులందరూ కూడా డిస్మాంటిల్ చేయడం కోసం, కార్యకర్తలు ఎవరిని రాకుండా చేయడం కోసం నిర్వీర్యం చేసేసి పార్టీని అంతా కూడా నేను స్టార్ క్యాంపైనర్స్ ప్రజలు అని చెప్పి ప్రజలను ఉబ్బేస్తా, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను బయటికి తీస్తా, నాయకులందరూ కూడా పక్కకు పంపించేస్తే నిన్న నాయకులంతా నిశ్చేష్టులు అయిపోయి చేతులు కట్టుకొని ఓట్లు వేయకుండా చూస్తా ఉండిపోయారు. కార్యకర్తలకి, సెకండ్ క్యాడర్ నాయకులకి, ఎమ్మెల్యేలకి అసలు విలువ లేదు. అసలు ఆ పార్టీలో విలువే లేదు. ఈ రాజకీయ పార్టీల మూలాలన్నీ కూడా బేసింగ్ ఆన్ ది వర్కర్స్. ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం. అందుకని ఎన్టీ రామారావు గారు స్థాపించింది 2082. ఇప్పుడు దాకా కూడా పార్టీ బతికుండి అధికారంలోకి వచ్చిందంటే క్యాడర్ బేస్డ్. ప్రతి కార్యకర్తకి ఏదైనా ఇన్సూరెన్స్ కూడా పెట్టారు బ్రహ్మాండంగా. లీడర్ బేస్డ్ పార్టీ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. లీడర్ కనుకపోతే ఇంకా పార్టీ ఉండదు. దాని నిర్మాణం లేదు. అది గాల్లో వచ్చింది గాల్లో పోద్ది, డిస్మాండిల్ అయిపోద్ది. 5 సంవత్సరాలు మనీ అయితే తిరగలేదట వైసీపీలో ఉన్నప్పుడు. అంటే ఒక చాట స్తంభించిపోయింది. అది ఎక్కడ స్తంభించిపోయిందో తెలియదు. అంటే మనీ ఎప్పుడైనా సరే సర్క్యులేట్ అవుతూ ఉంటే డెవలప్ అవుతూ ఉంటుంది. అది మన ఆంధ్రాలో లేదు. ఇది చూసుకుంటే మరి 14 లక్షల కోట్ల అప్పు అని అంటున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు మరి అప్పుని అంటే ప్రజలు ఒక్కొక్కరి మీద 1 లక్ష పైన అప్పు ఉంది చెప్పాలంటే. ఒక్కొక్కరు పథకాల సంగతి పక్కన పెడితే వచ్చినాయి లేదన్నది ఇంత అప్పు ఉంది. మరి వెనక్కి వెళ్ళిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు త్వరితగతిన ముందుకు తీసుకురాగలడా? ఈ అప్పు పరిస్థితి ఏంటి? ప్రజల్ని ఎలా సేవ్ చేయగలరు? మరి విజనరీ ఉన్న నాయకుడుగా
రేపటి రోజున చంద్రబాబు నిలిచి లోకేష్ గారు కూడా అదే దాన్ని రీచ్ అవుతారా? మీకు నమ్మకం ఉందా? అబ్బా భలే ప్రశ్న అడిగావమ్మా. నేను ఇప్పుడు దాకా కూడా అదే దాని మీద చెప్దాం అనుకుంటున్నాను. అసలు చాలా ఎక్సలెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సినటువంటి అంశం. దాని మీదే నిన్న ఎలక్షన్ జరిగింది. ఓకే, ఇంత పెద్ద అనూహ్యమైనటువంటి విజయం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈజ్ అ గ్రేట్ విజనరీ. సెల్ఫ్ ఫైనాన్స్, ఇన్సైడ్ ట్రేడింగ్, డెవలప్మెంట్, ఐటీ, ఈ సిస్టమ్స్ అన్ని డెవలప్ చేస్తూ సంపదను సృష్టిస్తూ స్వర్ణయుగంలోకి తీసుకెళ్ళగలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ భారతదేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం వచ్చిందో తెలుసా? ప్రజల తీర్పు వల్ల నిన్నదాకా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు. ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా పెడముఖంగా ఉండి సక్కనగా మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి, చాలా అవమానపడినటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు అని ఫీల్ అయినప్పుడు నిన్న ప్రజలందరూ కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆత్మగౌరవాన్ని మేము అంతా కూడా కాపాడతాం, ఆయన మా తెలుగువాడు, ఆత్మగౌరవం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో అని చంద్రబాబు నాయుడు గారికి నిన్న వేసిన ఓట్లే ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి కార్యక్రమం నిన్న తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి, బాబు కిదరాయ్, బాబు కిదరాయ్, బాత్ కరో బాబూజీ, బాబూజీ కిదరాయ్ అని మోడీ గారు స్వయానా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశాడు. అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ ఉంది? మేధావులను గుర్తించి చంద్రబాబు నాయుడు లాంటి విజనరీని గుర్తించి ఎక్కడో ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాస్తా నేను నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాడు మోడీ గారు కిదరే బాబూజీ అంటే ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? చూసారా? ఇప్పుడు బీహార్ లో నితీష్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈరోజు బాబూజీ నువ్వు మా కన్వీనర్ గా ఉండాలా ఎన్డీఏ అంటే ఒక కొంత టైం కావాలండి అని ఇచ్చాడు. చూసారా ఎవరి కోర్టులోకి వచ్చిందో బాలు? ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయాన్ని, ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ కుటుంబం మీద జరిగినటువంటి దాడుల్ని కాదు తిప్పికొట్టి, ఎక్కడైతే కట్లమ్మారో అక్కడే పూలు అమ్మాలనే తత్వంతో, ఎక్కడైతే గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అసాసినేషన్ చేశాడు అక్కడే వీళ్ళ యొక్క గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక తీర్పే నిన్న తీర్పు. మోడీ గారిని నితీష్ గారు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు గ్రిప్ లోకి తెచ్చుకుంటారు. మీరు ఎట్లా సంపద వస్తుంది అన్నారే, ఇప్పుడు చెప్తున్నా, జగన్ తో రాదు. 25 సీట్లు కాజేశాడు, 22 సీట్లు అడ్డం పెట్టుకొని ఎప్పుడు మాట్లాడాల. వాళ్ళతో జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం సయోధ్య చేసుకున్నాడు సూట్ కేసులు ఇచ్చి. ఇప్పుడు అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాభివృద్ధియే తప్పించి భార్య పిల్లల గురించి కానీ, సుఖం గురించి, సంతోషం గురించి ఎప్పుడు లేదు. ఈ రాష్ట్ర ప్రజల గురించి అతను రాజకీయ యోధుడు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎప్పుడు సుఖపడదామని ఎప్పుడు లేదు. ఆయన ప్రజల్లో ఉండటమే ఆయన 74 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా నువ్వు అన్నావు కదా ఎట్లా ఇదంతా ఫుల్ఫిల్ చేస్తారు 12-8 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే మోడీ గారిని, అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ అక్కడ ఇక్కడ 2 రిక్వైర్మెంట్ ఉంది, ఇచ్చేస్తే చాలు. ఎందుకంటే అన్ని రాయితీలతో ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి, అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం సకలం బ్రహ్మాండమైనటువంటి మార్పులు వచ్చేస్తాయి, కరెంటు ఫ్రీ. అంతే కదమ్మా, ఇప్పుడు వచ్చేసింది మనకి. మనం వేసిన ఓట్ల ద్వారా మనం ఇచ్చినటువంటి అవకాశంతో. అప్పుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నా అవసరత కేంద్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా దేవుణ్ణి కోరుకుంటున్నాను, నా అవసరత కనుక వస్తే తప్పకుండా స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు. ఆయన అవసరం రాలేదు, ఆయన కాలబేరం చేసుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు. చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది, ఇప్పుడు వదలడు, తప్పకుండా తెస్తాడు. లక్షల కోట్లు వచ్చేస్తాయి, మన సబ్సిడీలు వచ్చేస్తాయి, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోద్ది, ఎవరైనా ఫ్రీగా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఒక ప్రెస్ మీట్ లో లోకేష్ గారు అన్న మాట ఏంటంటే సబ్సిడీ లోన్ల మీద, బీసీల మీద మాట్లాడారు. అధిక శాతం 56% ఉంది బీసీలు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ సబ్సిడీ లోన్లు కానీ ఒక్క బీసీకి లోన్ వచ్చింది లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. మేము వచ్చిన మొత్తం లోన్స్ కానీ ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు మొత్తం ఇస్తాము. ఎందుకంటే ఆయన యువగలం పాదయాత్రలో ఎక్కువగా ఈ పనిముట్లు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ కళ్ళు గీతగాళ్ళు కానీ, ఈ ఏమంటారంటే ఇవాళ వేస్తారు చేపలను వలేసే వాళ్ళు, వీళ్ళు మత్స్యకారు, ఇలా చాలా మంది ఆయన అప్రోచ్ అయ్యారట. కానీ ఎవరికి ఇక్కడ ఒక లోన్ కానీ ఆ పనిముట్లు కొనుక్కోవడం కానీ అలాంటివి ఏమీ లేదు, వాళ్ళ జీవితానికి ఫ్యూచర్ కి లేదు. దీనన్నిటి మీద దృష్టి పెట్టుకొని ఫైనల్ సెంట్రల్ ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీసీల మీద గట్టిగా మాట్లాడి అసలు ఎవరు ఏ ప్రశ్నలు అడగండి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ రోజు అందరి ప్రశ్నలకి ఫుల్ఫిల్ చేసి రేపటి రోజున 100 రోజుల్లో యువతకి ఇక్కడ కంపెనీలు ఉద్యోగాలని
మంగళగిరిలో యువకులం పాదయాత్రలో యువకులకు సంబంధించి ఒక సభ పెట్టినప్పుడు అక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు విజనరీ అయితే యువతకి మార్గదర్శకంగా కానీ ఇప్పుడు అందరికీ లోన్స్ రావడం కానీ అన్ని చేసేది పెద్ద స్థాయి అంటే తన చేతుల్లో మొత్తం తీసుకుంటుంది లోకేష్ అని మాత్రం అనుకుంటాను. ఇది వాస్తవం అంటారా? 100% అమ్మా. ఇప్పుడు ఆయన యువకాలంలో అందరికి ప్రామిస్ చేశాడు మీరు చెప్పినట్టుగా. తప్పకుండా అతను అదంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇచ్చారు. మహిళలకు ఉచితంగా బస్సులు, గ్యాస్, 3 సిలిండర్లు, తర్వాత అందరికి అమ్మఒడి, రైతులకి ప్రత్యేకంగా ఇప్పుడు 6 పెట్టాడు. అది దాంట్లో భాగమే. డెఫినెట్ గా రేపు డెవలప్మెంట్ లో కూడా ఈ స్పెషల్ స్టాటస్ వచ్చింది అనుకోండి, అసలు రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. కొన్ని వేల లక్షల కోట్లు వచ్చాయి మనకి. అంతా సబ్సిడీ. మీరు కూడా పెట్టుకోవచ్చు, ఇండస్ట్రీ అందరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే సబ్సిడీలోను సింగిల్ విండో సిస్టమ్ లో పర్మిషన్స్ వచ్చేస్తాయి, కరెంట్ ఫ్రీ, నీకు రాయితీలు, అన్ని రాయితీలు, ట్యాక్స్ ఉండదు మన ఇండస్ట్రీ పెట్టుకుంటే. ఇదే స్పెషల్ స్టేటస్ అండి. మొత్తం ఎంప్లాయ్మెంట్, ఏ ఊరికి ఆ ఊర్లో ఫ్యాక్టరీస్ వచ్చేస్తాయి, ఆ ఊర్లో అక్కడ ఎంప్లాయ్మెంట్, మొత్తం అందరూ ఎంప్లాయ్మెంట్ లో ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మీద అందరి దృష్టి ఉందంటారు. ఇప్పుడు ఏం జరగబోతుందని? ఏం జరిగేది కాదు, పక్కాగా జరిగేది ఇది. అంతా అసలు నీకు నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిపోద్ది సార్. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రపంచం మొత్తం ఉన్న ఎన్ఆర్ఐలు కానీ అంటే చాలా తెలివిగా ఈసారి ఎంపీ మొత్తం ఎన్ఆర్ఐలు దింపేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ లో కానీ తీసుకోవాల్సినంత అవసరం లేదు, వాళ్ళే కావాలంటే లేదు రూపాయి పెడతారు. అలాంటి ఉన్న ప్రత్యేక స్థాయి ఉన్న వ్యక్తుల్ని తీసుకురావడం కూడా పార్టీ ఒక మలుపు తిప్పడానికి కూడా కీలకంగా అయిందని కూడా అంటారు. 100% అమ్మా. చంద్రశేఖర్ గారు పెమ్మసాని, అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎంపీలకు వచ్చిన వాళ్ళు. కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు, శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు ఈ రోజున చిన్ని గారు కూడా 2 ఏళ్ల నుంచి చారిటబుల్ ట్రస్టులు పెట్టి నడుపుతున్నాడు. అతను పార్టీ పరంగా చేయలే, అతను వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టి చారిటబుల్ ట్రస్ట్ చేసి 2 ఏళ్ల నుంచి అనూహ్యమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ భోజనాలు పెట్టడం, మధ్యాహ్న భోజన పథకం అన్ని పెట్టడం, ఫ్రీగా ఇవ్వటం, శారీస్ పంచడం, పండగలకి పబ్బాలకి అన్ని ఇవ్వటం, వాళ్ళకి లోన్లు ఇవ్వటం, తోపుడు బండ్లు ఇవ్వటం 2 ఏళ్ల నుంచి డ్రైవ్ చేశాడు. ఇక్కడ పార్టీ క్యాడర్ ఉంది కానీ దాన్ని యాక్టివేట్ చేశాడు. ఆయన పార్టీని చంపేశాడు. ఎవరు నాన్ సెన్స్ నాని. ఈయన ఛాలెంజింగ్ లీడర్, ఆయన దాన్ని గ్లో తీసుకొచ్చాడు, పార్టీకి వన్నీ తెచ్చాడు. అతనేమో పార్టీని నాశనం చేయాలని చూసాడు. ఇప్పుడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా నాని అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి ఆ పార్టీని సమూలంగా నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ చిన్ని గారు నానిని డిస్మాండిల్ చేసేసి చిన్ని గారు గ్లోతో తన సొంత తమ్ముడైన అన్నని కూడా పార్టీ కోసం లెక్క చేయకుండా చంద్రబాబు గారిని తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఛాలెంజింగ్ లీడర్ గా నిలబడి కలబడి బ్రహ్మాండమైనటువంటి విజయవాడలో మాలాంటి వ్యక్తులందరూ కూడా అన్ని సంఘాలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చి తెలుగుదేశం పార్టీ పరంగా మాకు కూడా ఆత్మగౌరవం వచ్చే విధంగా చేసి బ్రహ్మాండమైనటువంటి 2,85,000 మెజార్టీతో ఈ కృష్ణా జిల్లా చరిత్రలో పార్లమెంట్ లో గెలవటం అనేది ఓ పెద్ద చరిత్ర. మరి 7 నియోజకవర్గాలు కూడా గెలిచారు. అదే విధంగా మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. శివనాథ్ చిన్ని గారు కూడా, కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి 7 నియోజకవర్గాలు గెలుస్తాయి అన్నా. మా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు మొత్తం గుంటూరు, కృష్ణ, గోదావరి ఏందమ్మా, కడప ఏందమ్మా, కర్నూలు ఏందమ్మా, ఇక్కడ ఈ కాదు అసలు రాయలసీమ మొత్తం రెడ్లందరూ కూడా వేసారు ఓట్లు. ఒక 1 సైడ్ వేసారు. అసలు వాళ్ళు అసలు పడలేకపోతున్నారు రెడ్లు కూడా. అక్కడ రెడ్డికి సామాజిక వర్గం కూడా 5-6 రెడ్లు వాళ్ళంతా సజ్జల బొజ్జల ఇళ్ళు తింటున్నారే గానీ అసలు పని చేసినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళకి లబ్ధి జరగట్లా. అందరిని నాశనం చేశాడు, అన్ని వ్యవస్థల్ని. వాళ్ళు లేదు వీళ్ళు లేదమ్మా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంత మొత్తం ఒక సునామీలా కొట్టుకుపోయింది. సరే, ద గేమ్ స్టార్ట్ నౌ అన్నట్టు మరి గేమ్ స్టార్ట్ అయిందంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో? స్టార్ట్ అయింది, నిన్న నుంచే నేను స్టార్ట్ చేశానమ్మా. నేను విజయోత్సవాల్లో పాల్గొనలా, నిన్న నుంచి ఆలోచన చేస్తా ఉన్నా ఏంటి జగన్మోహన్ రెడ్డి 8,12,00,000 కోట్ల రూపాయలు దోచేశాడు, పారిపోబోతున్నాడు, ఈయన ఎట్లా పట్టుకోవాలా, చట్టానికి ఎట్లా పట్టించాలా, ఎట్లా దాన్ని బయటికి తీయాలా, ఈ సజ్జల్ని ఎట్లా ఎక్కించాలా, బోను సుబ్బారెడ్డిని ఎట్లా ప్యాంటు సొక్కా మీద నుంచో పెట్టాలా, కొడాలి నాని ఎంత దోచేశాడు, ఎంత దుర్మార్గుడు, వంశీ పట్టాల విషయంలో
8,000 కోట్లు దోచేశాడు. ఆ స్కామ్ కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు ఏ స్కామ్ అయితే బయటికి తీస్తాడని భయపెట్టి మరి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోజా గారు టపాసులు కాల్చి స్వీట్లు పంచారు కదా. అవును, మరి ఇప్పుడు దాని మీద అయిపోయింది కదమ్మా. ఆమెకే నన్ను అందరూ తాటాకు సప్పట్లు వెనక టపాసులు కట్టారు కదా, ఓకే. ఇంటికి పంపించారు కదా. ఇప్పుడు అట్టు పెట్టినమ్మక అట్టున్నారు పెట్టాలా. ప్రజాస్వామ్యంలో ఏంటుందమ్మా, ఒకటే కదా. ఎప్పుడైనా ఎవరేం చేయరమ్మా. ఆత్మహత్యలు, ఓడిపోవటం అనేది దట్ ఈస్ ఇండికేషన్. ఇంకా అదే ఇంకా సమాధానం. పతనం ఇంకా లేదు కదా. నో ఎండ్. కానీ ఇప్పుడు ఎవరైతే అవినీతి పనులు తిన్నారో వాళ్ళ మీద మీరు నిఘా ఈ వేస్తారు. ఎండ్ అమ్మా. ఇంకా End. లైఫ్ అయిపోయింది, పొలిటికల్ లైఫ్. జనం ప్రజా తీర్పే అంతిమం. ఇంకా కక్ష సాధించేది ఏముంది ప్రజాస్వామ్యంలో? ఆడు యుద్ధం అంటాడు కానీ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి గారు. యుద్ధం ఏంటి? సిద్ధం. సిద్ధం అంటాడు, యుద్ధం అంటాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభం అన్నది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ స్టేట్మెంట్ యుద్ధం ప్రారంభం అంది నారా లోకేష్. అవును. అందులో నుంచి సిద్ధంగా ఇవన్నీ వచ్చాయి. అవును, యుద్ధం ప్రారంభమైందా అని అన్నాడు. అంతకుముందే ఈయన సిద్ధం యుద్ధానికి అంటున్నాడు, ఇప్పుడు కాదు. ఎప్పటి నుంచో అంటాడు. ఏదో రేపు జరగబోయేటువంటి యుద్ధంలో నేను అర్జునుడిని, ఆయన శ్రీకృష్ణుడు, ఈయన భగవానుడు, ఆయన అశోక్ చక్రవర్తి, ఈయన రాముడు, ఈయన దేవుడు, ఆయన సీత, ఏమో ద్రౌపది అని అంటూ ఉంటాడు. అసలు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో త్రేతాయుగం, ద్వాపరయుగం గురించి మాట్లాడటం ఏందమ్మా? నీకు అంత యుద్ధకాంక్ష ఏంటి? ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో బ్యాలెట్ జరుగుద్ది, దాని గురించి మాట్లాడు. ఈ టర్మినాలజీ ఏందంట, జనాలు రెచ్చగొట్టే టర్మినాలజీ. సిద్ధమా, యుద్ధమా అంటే ఎంతమంది చంపేస్తాను అంటే మేము కొట్టుకొని చచ్చిపోవాలి ఏంది? ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు రక్త బంధువులు, అన్నదమ్ములు. అంటే మేము కొట్టుకొని ఒక వర్గం నీకు ఓట్లేసి నిన్ను గెలిపిస్తే మేమందరం చచ్చిపోతే మా శవాల మీద, మా రక్తం మీద, మా రక్త మాంసాల మీద నువ్వు పరిపాలన చేస్తావా? ఎవరిని భయపెడతావు నువ్వు? యుద్ధం చేయాలని అంత కాంక్ష ఉంది నీకు, రాజుగారు లాగా, నియంతలాగా. ఇదే డెమోక్రసీ. ఇంకొక డౌట్ ఉంది. అప్పుడు ఈయన పట్టాభి గారు మాట్లాడినప్పుడు ఒక గోసిటీకి అని ఒక వర్డ్ యూజ్ చేసినప్పుడు పార్టీ మీద ధ్వంసం చేసి ఒక తల పగల కొట్టడం కూడా సెంట్రల్ ఆఫీస్ చాలా గొడవ అయింది. మరి దాని ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు అంత రిజల్ట్ వచ్చిన అందరూ చాలా విషయాలు ప్రజల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అని ఇప్పుడు దాని విషయానికి వస్తే ఏమవుతుంది అంటారు? అమ్మా, ఈ వ్యక్తిగత కక్షలు అనేది రాజకీయాల్లో సహజం అమ్మా. అంటే ఇప్పుడు టీడీపీ అయితే వ్యక్తిగత కక్షల మీద అసలే ఇప్పుడు ఇది డెమోక్రాటిక్ సిస్టమ్ లో ఉంటదమ్మా. ఇది సోషల్ పర్సెప్షన్ అంటారు. ఇది సోషల్ పర్సెప్షన్. అంటే ఎట్లా ఉంటదంటే ఆత్మస్థుతి, పరనింద. అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి తను చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా తను తాను గొప్పగా చెప్పుకుంటూ ఎదుటివాడి మీద నిందేస్తాడు. గుట్టగాల్చి నెత్తి మీద వేయటం. అంటే ఇప్పుడు అతను ఆ పర్సెప్షన్ ఎట్లా చేశాడంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ముందుగానే ఎత్తుక్కొని ఓడిపోతున్నాడని తెలిసి తప్పు రుద్దడం కోసం ఈవీఎంలు మార్చేశారు, ఎన్డీఏతో చేరారు, ఎంపీకి ఇట్లా వచ్చినాయి, ఎమ్మెల్యేకి ఇట్లా రాలేదని ఊరనే కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు. సోషల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేతకాక మెకానిజం అతనికి సతికిల పడి పనికిమాలినోళ్ళలాగా దుర్మార్గంగా ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు నిన్న ఆడవటం, ఇవన్నీ చవటం, మొగ్గుని కొట్టి మోసాలకు ఎక్కటం, ఇవన్నీ చవటం. ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడే నెట్వర్క్ చేసేసుకొని నా చెల్లెళ్ళు అంతా ఏమయ్యారు, నా అవ్వతాతలు ఎవరికి పుట్టాడమ్మా ఇతను, వాళ్ళ తాతల మనవడు ఎవరు అమ్మలకు పుట్టాడు, ఎంతమందికి పుట్టాడు, ఏం పుట్టాడు, ఎట్లా పుట్టా, అసలు ఏంది భాష, ఈ టర్మినాలజీ ఏంది పాతకాలంలో. ఇదంతా కూడా ట్రాష్. అసలు వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవడు పని ఆడు చేయాలమ్మా. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలా. ఈ కుక్క పని గాడిద పని అన్ని ఆయనే చేశాడు. అందుకని కాళ్ళు ఇరిగినాయి. ఇప్పుడు రాష్ట్రం అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు సమర్థులైనటువంటి నాయకులకే పదవులు ఇస్తాడు. ఖచ్చితంగా ఎవ్రీ నేను మీతో కాంటాక్ట్ ఇంటర్వ్యూలో వాయిస్ లో ఉంటూనే ఉంటాను. ఎవ్రీ ప్రతి దాంట్లో తప్పకుండా మీ అందరికి అండగా ఉంటాం. ఈ సోషల్ మీడియాని ముందుకు తీసుకెళ్తాం. వాస్తవాల్ని బయటకు ఆవిష్కృతం అయ్యే విధంగా చూస్తాం. ప్రజాస్వామ్యాన్ని గొంతు నక్కకుండా చూస్తాం. మీ వాయిస్ ని జనాల్లోకి తీసుకెళ్తాం. మంచైనా చెడైనా జనాలు వినే విధంగా, దాంట్లో మంచి చెడులు గ్రహించే విధంగా తీసుకెళ్తాం. తప్పకుండా మీడియాకు అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి లాగా మీడియా గొంతు నొక్కేయం. తప్పకుండా ఈ రౌడీలు భర్తం పడతాం. చట్టం తను పని చేసుకుని పోద్ది. మీకు ఎవరైనా సరే
భయపెడితే తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. మాతో రోజు మాట్లాడండి, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ముందుకు వచ్చాం. నేను పిలిచిన పిలుపు మేరకు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా నేను చేసిన ఉద్యమకారుడిగా నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ప్రజలందరూ కూడా నా మాట విన్నారు. రాష్ట్రంలో ఇంత 5 కోట్ల మంది 5 సంవత్సరాలు నా మాటలు విని ఈ రోజున నాకు జరిగిన అన్యాయం, ఈ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి బయటికి చెప్తే రాజకోట రహస్యాలని కూడా బట్టబయలు చేసిన మేరకు ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క అధికారంలో నేను పిలిచినటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములైనందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఈ 2-3 నెలలుగా ఒక స్టార్ క్యాంపెయినర్ గా నిలిపినందుకు కూడా వాళ్ళందరికీ, పార్టీకి అందరికి కూడా ప్రత్యేక ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. విన్నారు కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చేసినట్టయితే టీడీపీ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గట్టిగా నడిపి ప్రజల అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద అండ్ సెంట్రల్ టికెట్ సంబంధించి స్పెషల్ స్టేటస్ మీద దీని మీద ఫోకస్ అయ్యేటట్టుంది. కానీ కక్ష సాధింపు చర్యలు కదా, వాళ్ళ ఓటమే వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టు కూడా చాలా ఎలాగంటే ఎడ్యుకేట్గా చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా రూట్గా ఉండి మాట్లాడుతూ గతంలో ఉన్న ఇంటర్వ్యూలు అన్ని చూసాము. కానీ ఒక ఎడ్యుకేట్గా చెప్తూ ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చెప్పడం కూడా అందరూ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే జరిగేదంతా డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్ అండ్ యువత మీద ఎలాగ సెంట్రల్ నుంచి స్పెషల్ ఫోకస్ మీద ధ్యాస ఉందనే విధంగా నడవబోతుంది. మరి మరొక ప్రత్యేక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మళ్ళీ కలుస్తుంటారు. సెలవు, నమస్కారం.